రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామాన 2025వ వత్సరపు 10వ మాసం 20వ రోజు చల్లని పూట సజీవులైన మీ అందరితో నేనును సజీవుడనై సర్వాధికారి అయిన నా దేవుని పరిశుద్ధ సహవాసములో ప్రకటింపగా సజీవునిగా నన్ను తోడుకొని వచ్చిన నా తండ్రికి నేను వందనస్తుడను, రుణస్థుడను. ఆత్మీయులు బెల్లపాడు ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రార్థనా మందిర సహవాస సహోదరి సహవాసులైన మీతో ఈ రాత్రి ఈ ఉపవాస కూడికల 2వ సాయం సంధ్యవేళ దైవవాక్యము ద్వారా పరిచర్య చేయడానికి నన్ను ముఖాముఖిగా ఎరగకపోయినా ఓ సహోదరి మాటను బట్టి మరి తల్లిగారు దైవవాక్యమునకై మీకు పరిచర్య చేయడానికి ప్రేమతో నాకు ఇట్ట ఆహ్వానాన్ని ఇచ్చిన తల్లిగారు లేయమ్మ గారిని బట్టి సంతోషిస్తూ తల్లికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మరి సభలలో ప్రకటించబడిన దైవజనులు కూడా మా మధ్య ఉండడం చాలా సంతోషకరం. సహోదరులు దైవజనులు ఇస్రాయేల్ గారు పొందూరు నుంచి దైవజనుని బట్టి సంతోషిస్తున్నాను. గిద్యోని గారిని బట్టి కూడా ప్రభులో సంతోషిస్తూ వారికి దైవ సేవకురాలు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ఆత్మీయ సహోదరి సహవాసులను మిమ్మల్ని బట్టి సంతోషిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామాన మీ అందరికీ ప్రభునామలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి దైవ లేఖనాన్ని మనం చూద్దాం. గడిచిన 2 దినాలుగా గడిచిన దినం అలాగే ఈ ఉదయపు వేళ సేవకుల సహవాసంలో ప్రభు అయిన దేవుడు చేరి వచ్చినటువంటి వారితో మాట్లాడారు నేను నమ్ముతున్నాను. మంచిది, దైవ వాక్యంలోనికి మనం వెళదాం. దానికి ముందు ఒక మంచి పని చేద్దాం. ఇంతవరకు ప్రభు అయిన దేవుని చక్కగా ఆయన నామాన్ని మహింపరిచాం, సమాధానంతో చేరి వచ్చాం. ఓ మంచి పని చేద్దాం. మీకంటే మంచోళ్ళు మీ పక్కన ఉన్నారని నమ్మితే ఓసారి వాళ్ళని తట్టి వందనాలు చెప్తారా? సంతోషంగా వందనాలు చెప్పండి ఒకసారి. మంచిది దేవుని పిల్లలారా. కారణం మనం ఉన్న దినాలు ఎలా ఉన్నాయంటే పాస్టర్లుగా సేవకులుగా మేము కనబడితే ఎక్కడ వందనాలు చెప్పాలా అని దళ్ళో దూరిపోయే విశ్వాసులు బోళ్ళందు మంది ఉన్నారు. ఎక్కడ అయ్యగారు కనపడితే వందనాలు చెప్పాలి, ఎందుకు వచ్చింది ఏదో కావాలని. కానీ దేవుని వాక్యం చెప్పినటువంటి మాట, మీరు ఒకరినొకడు కలుసుకునేటప్పుడు మీరు వందనాలు చెప్పమన్నాడు ఆయన. ఆ మాట సమాధానం లేని వాని హృదయంలో సమాధానాన్ని స్థిరపరచగలిగిన మాట అది. ఆమేన్. మంచిది ప్రభునందు ప్రియులారా, తడువు చేయక అపోస్తుడైన పౌలును పరిశుద్ధాత్ముడు ప్రేరేపించగా గలతీలో ఉన్న సంఘానికి రాస్తున్న పత్రిక 3వ అధ్యాయం 11, 12 వచనాలు కలిగిన భాగాన్ని చదువుకుందాం. బైబిల్ పేజ్ నెంబరు 169. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడు అని తీర్చబడని సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. నాతో కూడా ఈ మాటలు చెప్పండి చేరిన వారంతా. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. మరొకసారి చెబుదాం. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. మరొకసారి కళ్ళు మూసుకోండి. ఎవరికి వారు మీ వ్యక్తిగతంగా. సర్వాధికారి అయిన మాట దేవునిది, మనము ఆయన పిల్లలం. ఈ రాత్రి ఆయన మాట్లాడితేనే మనకు క్షేమం, మన ఆధ్యాత్మిక అభ్యున్నతికి ఆయన మాట్లాడితేనే అది ఆశీర్వాదం. నిలిచిన వానికి వాక్శక్తి ఇచ్చి ఆయన మాట్లాడినట్లు ప్రార్థిద్దాం. కనికర సంపన్నుడు అయిన మా ప్రియ పరమ తండ్రి, కృపాసత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ ప్రభువా యేసయ్య, ఆదరణకర్తవైన పరిశుద్ధ ఆత్మదైవమ, ప్రభువైన యేసు క్రీస్తు అని మీ కుమారుడి ఘనమైన నామాన ఈ చల్లని పూట నీ మందిర ఆవరణలో చేరిన నీ పిల్లలమైన మా అందరి హృదయ అంతరంగముల యందు మీ పరిశుద్ధమైన ఘననామం యథార్థముగా స్తుతించబడును గాక. తండ్రి, మేము నీ పిల్లలం. మీరు ఆకర్షించితే తప్ప ఎవడును మీ యొద్దకు రాడు. నీ ఆకర్షణను బట్టి మేము నీ యొద్దకు వచ్చాం. చేరిన మాతో నీవు మాట్లాడుటకు ఇష్టపడుతుండగా వినమ్రతతో విధేయతతో మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటున్నాం. ఎక్కడ ఏ విధమైన అల్లరి ఆత్మకు మాలో అవకాశం లేక విధేయత కలిగిన వారమై నిబద్ధతతో నీ మాట విని ప్రభువా, ఇర్మియా భక్తుని ద్వారా 7వ అధ్యాయం 23వ వచనమందు మీరు సెలవిచ్చారు, మీరు నా ఆజ్ఞలను అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై ఉంటాను, మీరు నాకు జనులై ఉంటారు, మీకు క్షేమము కలుగునట్లు నేను నిర్దేశించిన ఈ మార్గమందు మీరు నడవండి అని మాట్లాడుతున్న దేవుడవు. గడిచిన రాత్రి నుండి ప్రత్యేకమైన రీతిలో ఈ ఉపవాస కూడికల ముఖాంతరంగములో నుండి చేరిన నీ పిల్లలతో మీరు మాట్లాడుతూ వస్తున్నారు. మేము అంత్య దినాలలో ఉన్నామనే స్పృహ మేము కలిగి, దేవా నీ రాక అతి సమీపమని, మా పోక మరింత సమీపమని గుర్తించిన వారమై
మమ్మును మేము ఎప్పటికప్పుడు సంసిద్ధపరచుకుంటూ నీ వస్తున్నావు అనేటువంటి ఆ భయముతో దేవా వాక్యమనే ఉదకము ద్వారా ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ప్రార్థన ద్వారా సంస్కరించబడడానికి, తద్వారా మీరిచ్చే పునరుద్ధరణను సంపూర్ణతను మీలో పొందుకోవడానికి ప్రతి ఒక్కరూ అనుదినం మీ సన్నిధిని సమీపించగలిగిన కృపనిస్తారని మమ్మల్ని మేము విధేయతతో మీ సన్నిధికి అప్పగించుకుంటూ, నిలిచిన వాడు ఒట్టివాడయ్యా, వాని జ్ఞానం మాకు వెర్రితనమే తండ్రి, మీ వాక్శక్తి అందించి మా ಎಲ್ಲరితో మాట్లాడి సంఘ క్షేమము నాయనా సార్వత్రిక సంఘాలకు ఆశీర్వాద కారణమగినట్లు మా వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితం సంపూర్ణతలోనికి సాగిపోవునట్లు బలపరిచి మహిమ నుండి మహిమపరచమని పరిశుద్ధాత్మ దేవుడా మీరు పరిచర్య చేస్తుండగా మీరు కలుగ చేసిన వినుబుద్ధిని బట్టి హృదయపూర్వక స్తోత్రాలు చెల్లిస్తూ అవలంబించే హృదయాన్ని క్రీస్తు యేసునందలి కృపచేత కలిగి నడిపింపబడినట్లు మరొక్క మారు మమ్మల్ని మేము విధేయతతో సంపూర్ణ సమర్పణతో మీకు అప్పగించుకుంటూ మీరిచ్చిన ఘనమైన ఈ పనిని అయా నీ బలము చేత నడిపిస్తున్న తల్లిని మరింత బలపరిచి మహిమ నుండి మహిమపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తలుడైన పౌలు గలతీలో ఉన్నటువంటి విశ్వాసులకు రాస్తూ ఈ పత్రికకు ఒక విశేషం ఉంది. ఏమిటా విశేషం అంటే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయ ప్రారంభ వచన ప్రకారం అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిన వారమై ఉన్నప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు నందు పరమతండ్రి అయిన దేవుడు మనలను ప్రేమించి మనలను విమోచించి రక్షించాడు. రక్షించిన తరువాత ఆయనతో పరదేశుకు కానీ పరలోకానికి కానీ మనల్ని తీసుకువెళ్ళా. ఏ అపవిత్రతలో ఒకప్పుడు మనం ఉన్నామో, ఏ అపవిత్రమైనటువంటి జనాంగం మధ్య, శరీరాశ నేత్రాశ జీవపిడంబాలు కలిగినటువంటి వారి మధ్య, చీకటిలో చీకటి అయ్యున్నటువంటి వారి మధ్య మనమును చీకటే ఉన్నామో, అట్టి జనాము నుంచి మనలను విడిపించి ప్రత్యేకపరిచి మరల ఆయన రక్షించి అదే జనం మధ్య మనల్ని పెట్టాడు. పెట్టినటువంటి ఆయన అన్నాడు, ఇక మీదట మీరు మురికి గుంటలోని తామరాకుల వల్లే బ్రతకాలన్నాడు ఆయన. అంటే సర్వాధికారి అనే దేవుడు రక్షించిన తర్వాత ఏ జనం మధ్య ఒకప్పుడు వాళ్ళల్లో ఒకరిగా బ్రతికామో మరలా అక్కడే ఉంచాడు. అక్కడే ఉంచినంత మాత్రాన వాళ్ళలాగే తిరిగి బ్రతకమని కాదు దేవుని ఉద్దేశం. ఈ పత్రికకున్న విశేషం ఏంటంటే, విమోచించబడిన క్రైస్తవుడు, క్రీస్తునందు పిలువబడినటువంటి క్రైస్తవుడు నీ పోక వరకు ఆయన రాక వరకు ఇచ్చిన ఆ నీతిమత్వాన్ని, ఆ పరిశుద్ధతను ఎలా కాపాడుకుంటూ బ్రతకాలో నేర్పించే అద్భుతమైనటువంటి పత్రిక ఈ గలతీ పత్రిక. క్రీస్తునందు విమోచించబడిన మనం తదుపరి జీవితం అంతా ఆయన వచ్చే వరకు, మరలా చెప్తున్నాను, ఆయన వచ్చే వరకు, మనం చచ్చే వరకు, అనగా మన బంధులో ప్రాణాన్ని విడిచి ఆయన సముఖంలోనికి చేరు వరకు ఇచ్చిన ఆ రక్షణ అనే పాత్రను జాగ్రత్తగా కలిగిన వారమై ఎలా జీవించాలో, ఇక మీదట బ్రతుకు ఎలా బ్రతకాలో నేర్పించే అద్భుతమైన పత్రిక ఈ పత్రిక. ఎలా జీవించాలని చెప్తుంది. రండి, చదివిన ఈ లేఖనాన్ని వివరణలోనికి వెళ్ళడానికి ముందు ఎలా జీవించాలి రక్షించబడిన వాడు అనే మాట గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. నేను అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచూ ఉన్నాను. మనం చదివినటువంటి ఆ 20వ వచనంలోనే ఇంచుమించు 5 సార్లు జీవించుచున్నాం అనేటువంటి మాటను మనం చూస్తాం. పరిశుద్ధాత్ముడు రాయగా అంటాడు ఆయన, నేను రక్షించబడిన వాడిలో నేను అనేవాడు చచ్చిపోవాలి. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. నేను అనగా నా అహం, నేను అనగా నాలో ఉన్న మిడిసిపాటు, నేను అనగా లోక జ్ఞానం, నేను అనగా నాలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఈర్ష, నేను అనగా నాలో ఉన్న శరీరాశ నేత్రాశ జీవపడంబాలు క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నవి. ఇక ఈ శరీరంతో బ్రతుకుతున్న నేను నా కొరకు కాదు. అంటే ఒక్క మాటలు చెప్పాలంటే అంటాడు, శరీరం నాదే, కానీ దీనిలో బ్రతికేవాడు నా కొరకు బ్రతకట్లేదు, నన్ను ప్రేమించి విమోచించిన క్రీస్తు కొరకే బ్రతుకుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, జాగ్రత్తగా వినండి. పెళ్లి కాకముందు యవనస్తురాలైనటువంటి ఆ స్త్రీ అయినా కన్యకైనా, యవనుడైనటువంటి ఆ కుమారుడైనా
తనకు నచ్చినట్టు తన కొరకే తాను బ్రతికాడు. తన తల్లిదండ్రుల కొరకు బ్రతకలేదు, తోటి వారి కొరకు బ్రతకలా, తన కోసమే బ్రతికాడు. ఎప్పుడైతే ఏకాంగులను దేవుడు సంసారులుగా చేశాడో, 1 సంవత్సరం కాకపోతే మరో సంవత్సరం, మరో సంవత్సరం కాకపోతే మరో సంవత్సరం, పోనీ చచ్చే లోపన్న వారు గుర్తెరిగే ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే, నేను నా కోసం బ్రతకడానికి నిన్ను చేసుకోలేదు, నువ్వు నీ కొరకు వ్యక్తిగతంగా బ్రతకడానికి మనం కలిసి వివాహం చేసుకోవాలా. మనం ఒకరికొకరు బ్రతకడానికి, ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరినొకరు ప్రేమిస్తూ, ఒకరినొకరు క్రీస్తునందు హెచ్చించుకుంటూ, క్రీస్తును మహిమపరుస్తూ, క్రీస్తుకై కలిసి బ్రతకాలి అని నమ్ముతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ప్రభునందు ప్రియులారా, ఏ రీతిగా వివాహమైనటువంటి స్త్రీ పురుషులు ఒకరి కొరకు ఒకరు బ్రతుకుతారో, తమ ఇచ్చలకు వారు చచ్చిన వారై, భర్త తన భార్యను సంతోషపెట్టడానికి, భార్య తన యజమానుని ప్రేమిస్తూ, యజమానుని గౌరవిస్తూ, యజమానుని కొరకు ఏ రీతిగా అయితే బ్రతుకుతుందో, విమోచించబడిన మనం, శరీరం మనదే కానీ ఈ శరీరం లేక బ్రతికేవాడు ఎవరై ఉండాలి అంటే, అంతకుముందు నీ ఇచ్చ కోసం బ్రతికావు, అంతకుముందు నీ కోరికలు నెరవేర్చుకోవడానికి బ్రతికావు, అంతకుముందు భూ సంబంధమైనటువంటి వ్యాపకాలు వ్యవహారాల కొరకు బ్రతికావు. అయితే అపోస్తుడైన పౌలు ముఖాంతరంగంలో నుండి పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్న మాట ఏంటంటే, క్రీస్తునందు విమోచించబడిన వాడు, కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ప్రకారం, క్రీస్తునందు ఉన్న ఎడల నీవు నూతన సృష్టి, పాతవి ఏమైపోయాయి, గతించాయి, పాతవన్నీ గతించిపోయాయి. అంటే ప్రాచీన పురుషుడు క్రీస్తుతో సిలువ వేయబడగా, నవీన పురుషుడు క్రీస్తుకై తిరిగి ఉద్ధరించాడు. దేవునికి స్తోత్రం. తిరిగి జన్మించాడు. నీవు నేను నమ్మవలసిన ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే, రక్షించబడిన తరువాత నుండి ప్రభు అయినటువంటి దేవుని ఆత్మనితో మాట్లాడే ఆధ్యాత్మిక సత్యం, బ్రతికే బ్రతుకు ఇక మీదట నీ కాంక్ష, నీ కోరిక, నీ ఆలోచనలు నెరవేర్చుకోవడానికి కాదు. కానీ విడ్డూరం ఏంటంటే, ఈ సత్యం జనానికి అర్థం కాక ఈరోజు తలనెరిసిన తల్లులు, తలనెరిసిన తండ్రులు, ఏమంటే క్రీస్తుని కలిగి ఉన్నామని చెప్పుకుంటూనే మరణం సమీపించిన వ్యాధి వారి మీదకి వచ్చిన సేవకుల దగ్గరికి వచ్చి వాళ్ళు మొరపెట్టేది ఏంటంటే, అయ్యా తొందరగా చచ్చిపోతాను బాబు, ప్రార్థన చేయి, మనవరాలు పెళ్లి చూడకుండా చచ్చిపోతానేమో, మనవడు పెళ్లి చూడకుండా చచ్చిపోతానేమో, గోడలు 4 గోడలు లేచాయి, పైన రేకేయకుండా పోతానేమో, పోకుండా ఉండేటట్టు. అంటే ఎంతకాలం బతికినా ఏమంటే లోక సంబంధమైనటువంటి వాటి కొరకే బ్రతుకుతున్నాం తప్ప, బ్రతికే నేను క్రీస్తును హత్తుకునే వరకు, క్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించే వరకు నా ఇచ్చ, నా కోరిక, నా కాంక్ష, నా ఆశలు, నా ఆరాటాల కొరకే బ్రతికాను. ఇక మీదట బ్రతికేది నా కొరకు కాదు అని నువ్వు నమ్మాలి. పౌలయ్య ద్వారా ప్రభు అయిన దేవుడు అదే చెప్తున్నాడు. నేను అనబడిన వాడు క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాడు. ఇక నువ్వు జీవించేవాడను నేను కాదు, క్రీస్తే. యూనిట్ టు బిలీవ్. నువ్వు నమ్మవలసిన ఆధ్యాత్మిక సత్యం, బ్రతికేది నువ్వు కాదురా, బ్రతకాల్సింది నీ కొరకు కాదు, క్రీస్తును నీలో సంతోష పెట్టడానికి. భార్య భర్తతో బ్రతుకుతుందంటే క్రీస్తు నిమిత్తమై యజమానుని ఎదుట వినమ్రతతో విధేయతతో బ్రతకాలి. భర్త తన భార్యను ప్రేమించాలి అంటే క్రీస్తునందు, క్రీస్తు విషయమై క్రీస్తుని ప్రేమిస్తున్నట్టు తన భార్యను ప్రేమించాలి. అంటే ఒకరికి ఒకరు బద్ధులై, కలిసి ప్రభు అయిన దేవునికి బద్ధులై ఆయనతో నడవడం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇది ఇప్పుడు అంటాడు, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఆమేన్. నీతిమంతుడంట ఎలా బ్రతుకుతాడు చెప్పండి? విశ్వాస మూలంగా. ఇంతకు నీతిమంతుడంటే ఎవరు? నీతిమంతులంటే ఎవరు? ఈరోజు 3 విషయాలు మీ ఎదుటకు తెస్తాను. ప్రభు అయిన యేసు క్రీస్తునందు పరమ తండ్రి అయిన దేవుడు, క్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షించబడినటువంటి మనకిచ్చిన భాగ్యము చెబుతాను. మొదటిది, భాగ్యము కలిగిన వాడు ప్రభు అయినటువంటి దేవుడు బాధ్యతనిస్తాడు. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తే బహుమానం ఇస్తాడు. 3 మాటలు మీ ఎదుటకు తీసుకుని వస్తాను. దానిలో మీరు ఎక్కడ కొదువున్నారో ప్రభు దగ్గర పరీక్షించుకుని ప్రార్థనాపూర్వకంగా సంస్కరించబడ్డానికి దేవునికి అప్పగించుకున్న తర్వాత బహుమానానికి ఆయన మనల్ని సిద్ధపరచును గాక. 1, భాగ్యం చెప్తాను. భాగ్యం ఇచ్చిన దేవుడు బాధ్యతను కలిగి ఉండమన్నాడు. ఆయన వచ్చే వరకు, మనం పోవు వరకు బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే, బాధ్యత విషయమై ఏమరపాటు లేకుండా, నిర్లక్ష్యం లేకుండా బాధ్యత కలిగిన వారమే బ్రతక సిద్ధపడితే, ఆయన ఫలా నమ్మకమైన దాసుడా, నమ్మకమైన దాసురాలా అని బహుమానం ఇస్తాడు. రైట్. ఏంటి యేసుక్రీస్తునందు పరమ తండ్రిని దేవుడు మనకిచ్చిన భాగ్యం అంటే? అంటున్నాడు ఇక్కడ, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. దేవుడు మనకిచ్చిన భాగ్యం నీతిమంతుడు అనే భాగ్యం ఇచ్చాడు. ఆయన నీతిమంతుడు అనే భాగ్యం ఇచ్చాడు. ఇది అర్థం కావడానికి కొన్ని మాటలు చెప్తా, జాగ్రత్తగా వినండి. ఎవరు నీతిమంతులు అని అంటే,
యెషయా ప్రవక్త 66వ అధ్యాయంలో చెప్పినట్లుగా భూ సంబంధమైనటువంటి దాన ధర్మాలు, భూ సంబంధమైనటువంటి మనుషులకు యోగ్యమైనటువంటి నీతి కార్యాలు చేస్తే నువ్వు దేవుని దృష్టికి నీతిమంతుడు కాలేవు. భూ సంబంధమైనటువంటి మానవ నీతి దేవుని దృష్టికి మురికి గొడ్డ అన్నాడు ప్రభు అయిన దేవుడు. ప్రభునందు ప్రియులారా, మరి దైవ దృష్టికి నీతిమంతుడెవడు అనంటే రోమాపత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో రాస్తాడు. రోమాపత్రిక 4:3లో అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నీతిమంతుడు అనగా ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వసించుటయే నీతి. ఆమేన్. ప్రభువైన దేవుడు మనలను నీతిమంతులు అని పిలిచాడు. ఆమేనండి. ఏమని పిలిచాడు చెప్పండి? ఎవరిని పిలిచాడు? ఎవరిని పడితే వాళ్ళని నీతిమంతులు అనట్లేదు ఆయన. విశ్వాసము వలన ప్రభువైన దేవుడు రోమాపత్రిక 12:3లో వాని పరిమితి కొలది ఆయన విశ్వాసాన్ని పంచివగా, ఆ విశ్వాసాన్ని బట్టి క్రీస్తునందు విశ్వసించడానికి దేవుడు మనకు కృప చూపించాడు. ఆ విశ్వాసము వలనైన కృప చేత మనము రక్షించబడ్డాం. ఇది ఎఫెసీ పత్రిక 2:8 చెప్పే సత్యం. విశ్వాసం చేసిన ఆశ్చర్య కార్యం దేవుని కృప పొందుకోవడానికి అర్హులుగా చేసింది. ప్రభునందు ప్రియులరా, మరొక మాట చెప్పనివ్వండి. విశ్వాసం నువ్వు అనుకుంటే రాలా. నువ్వు ఆయన యందు విశ్వసించడానికి నీకు నాకు ఏ అర్హత యోగ్యత లేదు. రోమాపత్రికలో ప్రభువైన దేవుడు 12వ అధ్యాయం 3వ వచనంలో చెప్పాడు, ఆయనే ఎంచుకొనక, అదిగోండి దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము ప్రకారం చాలు తాను మంచి బుద్ధి గలవాడిగా ప్రభువుని యేసు ఎదుట నడవాలి. ప్రభునందు ప్రియులారా, విశ్వాసాన్ని పంచి ఇచ్చినోడు ఆయనను నమ్మడానికి కావలసిన విశ్వాసం వాని పరిమితిని కొలది, వాని స్థితిని కొలది ఆయన ఇచ్చాడు. అంటే నేను ఎవరో చెప్తే నమ్మేస్తాను అని నన్ను చూస్తే ఆ కొలది విశ్వాసం నాకు ఇచ్చాడు. మరికొంతమందికి జీవితంలో అద్భుతం చూస్తే కానీ నమ్మడు, అటువంటి వాడికి ఆ విశ్వాసం ఇచ్చాడు. ఏమండోయ్ వినండి ప్రభునందు ప్రియులారా, అలాగని అందరికీ జక్కయ్యలాగా నేను చెట్టుకు కూర్చుంటాను, జక్కయ్యని పిలిచినట్టు నన్ను పిలవాలి, అలాగే రక్షణ ఇవ్వాలంటే కుదిరే పని కాదు. నీకున్న పరిమాణాన్ని బట్టి, నీకున్న ఆధ్యాత్మిక స్థితిని బట్టి ఆయన విశ్వాసాన్ని పంచి, ఆ విశ్వాసము ద్వారా అయినటువంటి కృప చేత నీలో విశ్వాసాన్ని చూచిన వాడు కనికరించి కృప చూపించి, కృప వలన క్రీస్తునందు మనకు రక్షణనిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ రక్షణ వలన మనకు ప్రభు అయినటువంటి తండ్రి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏమిటి అంటే నీతి అనే భాగ్యం ఇచ్చాడు. చెప్పండి, ఏమిచ్చాడు? నీతిమంతులు. ఎవరిని నీతిమంతులు అంటున్నాడో తెలుసా? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వాళ్ళని క్రీస్తునందు విశ్వసించుట ద్వారా రక్షించి, నీటి మూలంగా బాప్తిస్మం రక్షించి మనలను నీతిమంతులు అన్నాడు. భాగ్యం ఇచ్చిన దేవుడు ఇప్పుడు అంటున్న మాట ఏంటో తెలుసా? ఏ నీతిని విశ్వాస మూలంగా నీకు ఇచ్చానో ఆ విశ్వాసాన్ని నేను వచ్చు వరకు, నువ్వు చచ్చు వరకు జాగ్రత్తగా కొనసాగిస్తే నీకు బహుమానం ఇస్తాను అంటున్నాడు. సో భాగ్యం, నీతి అనే భాగ్యం ఇచ్చాడు. అవునా? అది విశ్వాసం వల్లే దొరికిందా? రండి మరొక మాట, రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఏలైనగా కాబట్టి విశ్వాసమూలమున చాలు మనము నీతిమంతులంగా తీర్చబడుట వెనక ఉన్న ప్రాముఖ్యమైన కారణం విశ్వాసము. అయితే ఇంతకు విశ్వాసానికి ఆరంభం ఎక్కడా? ఇప్పుడు మీరు నన్ను నమ్మాలండి. ఈ పూట వాక్యం చెప్పి వెళ్ళిపోతే తేజ అన్న ఎంత మంచోడో అన్నారనుకోండి, ఆకాశంలోకి మీరు ఉమ్మేసుకోవాలంతే. మీకు అర్థమవుతుందా ప్రభునందు ప్రియులారా? ఒక వ్యక్తిని ఒక రోజు చూసో, 2 రోజులు చూసో, 3 రోజులు ఆ వ్యక్తితో సహవాసం చేసో ఈ వ్యక్తి మంచోడంటే కుదరదు. లోకంలో భలే సామెత ఉంది, 6 నెలల్లో అదనమాట. ఆడితో సహవాసం చేస్తే అయితే ఆడిగిడైపోవాలి, లేకపోతే వీడు వాడైపోవాలి. అంటే ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, నీలోను నాలోను విశ్వాసానికి ఆరంభం మారు మనస్సు అంటది బైబిల్. మారు మనస్సు. ప్రభునందు ప్రియులారా, నూతన నిబంధన క్రైస్తవ సంఘానికి పునాది 6 రాళ్ల మీద వేశాడు పరమ తండ్రి అయిన దేవుడు. నూతన నిబంధన క్రైస్తవ సంఘానికి పునాది 6 రాళ్ళు. అది హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో 1వ వచనం నుంచి చూస్తాం. 6 రాళ్ళు. దానిలో మొట్టమొదటి రాయి మారు మనస్సు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు దేవుని యందు విశ్వాసం ఉంచుటయు అన్నాడు. మారు మనస్సు లేకుండా ఎవడును దేవుని యందు. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఈరోజు మారు మనస్సు అనే బోధ వినబడదు, కానీ నమ్మండి నమ్మండి, విశ్వసించండి విశ్వసించండి అంటాం. ఓరి, అసలు మారు మనసు లేకుండా దేవుణ్ణి ఎలా నమ్ముతాం? యేసుక్రీస్తు వారి సువార్త కూడా విశ్వసించండి మారు మనసు వస్తుందని లేదు ఆయన. మార్కు సువార్త 1:14లో ఆయన సువార్త ఏంటో తెలుసా? మారు మనస్సు పొంది దేవుని వాక్యమును నమ్మండి అన్నాడు ఆయన.
ఇంతకు మారు మనసు అంటే ఏంటి? లోతుగా వెళ్ళను కానీ విశ్వాసానికి ఆరంభం మీకు తెలియాలి కనుక ఈ మాట చెప్తాను ప్రభునందు ప్రియులారా. మారు మనస్సు అనేటువంటి మాట తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయబడిన మారు మనస్సు అనేటువంటి మాట నూతన నిబంధనలో గ్రీకు పదమైనటువంటి మెటానోయి అనే మాట నుంచి వచ్చింది. మెటానోయి అనే దాన్ని అద్భుతంగా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మారు మనస్సు అన్నారు. అయితే హిబ్రూ భాషలో దానికి ఉన్న పేరు తెష్వా అంటాడు. తెష్వా అంటే అర్థం ఏంటో తెలుసా? మారు మనసు అనే దాని గురించి చెప్తున్నాను. నేను దేవుణ్ణి నమ్మాలి అంటే ఒకసారి ఆయన వింటే నేను నమ్మలేను. ఇందాకనే చెప్పాను, ఒకరిని నమ్మాలంటే ఎన్నాళ్ళు సహవాసం చేయాలి? 6 నెలలు సహవాసం చేయాలి. అప్పుడు కానీ ఆయన మనకు అర్థం కాడు. యేసయ్యను ఏమండి ఒక ఆరాధనలో ఆరాధిస్తూ లేకపోతే ఒక వాక్యం విని యేసు ప్రభుని నోటితో ఒప్పుకుని హృదయం మీద విశ్వసించి బాప్తిజం పొందాడు ఎవరంటే చేతులు ఎత్తేసిన ప్రతి ఓడు మారు మనసు పొందాడా అంటే వెర్రితనం ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా. మారు మనస్సు లేకుండా ఎవడును ప్రభు అయిన దేవుని యందు విశ్వాసము ఉంచలేడు. అంటే ఇంతకు మారు మనస్సు ఏంటి అంటే తెష్వా అనేటువంటి ఆ హిబ్రూ పదానికి సంపూర్ణమైన అర్థం నీ ఉన్న దిశ నుండి సంపూర్ణ వ్యతిరేక దిశకు తిరగడమే మారు మనస్సు. అంటే అంతవరకు మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నాను, మనుషుల తలంపులను ఏమండి నా తలంపులు అంటూ ముందుకు వెళ్ళాను, మనుషులు చెప్పినటువంటి ఆలోచన మంచి మార్గం అంటూ ముందుకు నడిచాను. ఎప్పుడైతే యేసుక్రీస్తుని నేను కలిగి ఉండడానికి ఇష్టపడ్డానో, యేసుని నేను తెలుసుకున్నానో, ఆయనను వెంబడిస్తున్నానో ఆటోమేటిక్గా నా చూపు మనుషుల మీద నుండి ఎటు తిరిగిపోద్దో తెలుసా? సంపూర్ణంగా ప్రభు అయిన దేవుని వైపు తిరగడం. అంటే ఈ దిశ నుండి ఈ దిశకు తిరగడం. ఇప్పుడు చెప్పండి, నేను మనుషులను చూస్తున్నానా దేవుని చూస్తున్నానా? నేను ఎవరిని వినడానికి ఇష్టపడుతున్నాను? ఇంకా ఇదే మారు మనస్సు అంటే టర్నింగ్ కంప్లీట్లీ 180 degreesకి తిరిగిపోవడం. నువ్వు ఉన్న దిశ నుండి ఇటు తిరిగితే 90 degrees అంటాం, ఇటు తిరిగితే 180 degrees అంటాం. నువ్వు ఉన్న దిశ నుండి సంపూర్ణంగా విరోధ దిశకు తిరగడం, అది మారు మనస్సు. అంటే మానవ ఆలోచన నీ స్వబుద్ధిని విడిచిపెట్టి మానవ జ్ఞానాన్ని విడిచిపెట్టి, జ్ఞాని అయిన సొలొమోను అన్నాడు, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, తొదకు అది ప్రేతల యుద్ధకు నడిపిస్తుంది. ఒకని ఎదుట జ్ఞానయుక్తంగా ఇది మంచిదే అని నీకు అనిపిస్తుంది, కానీ అది నిన్ను మరణమునికే నడిపిస్తుంది. ప్రభునందు ప్రియులారా, అంటే మన మార్గాలు పుట్టిన ఎవడు కూడా తన మార్గాన్ని తాను ఏర్పరచుకోవడం వాడి వల్ల అవదు. అందుకే ఇర్మియా భక్తుడు 10వ అధ్యాయం 23వ వచనములో, ఇర్మియా గ్రంథం 10:23లో అన్నాడు, యెహోవా తమ మార్గములను ఏర్పరచుకునుట నరుల వశములో లేదని, తమ ప్రవర్తనను సన్మార్గమందు నడిపించుకునుట వారి వశములో లేదని నేను ఎరుగుదును. ఒక్కొక్కడు అంటాడు, నాకు తెలుసులేవా ఎలా చేయాలో, నాకు తెలుసులేవా ఎలా నడవాలో, నేను ఫలానా ఆయన్ని అడిగాను, ఫలానావిని అడిగాను. వినండి ప్రభునందు ప్రియులారా, మానవ జ్ఞానానికి చచ్చిపోయి దేవుని ఆలోచనకు సంపూర్ణంగా నిన్ను అప్పగించుకోవడమే మారు మనస్సు. ఎప్పుడైతే ఆయన ఎవరో నీకు అర్థమవుతుందో, అంటే ఆయన వైపు తిరిగితే ఆయనతో సహవాసం చేస్తూ ఉంటే ఆయనేంటో నీకు అర్థమవుతాడు. ఆయనేంటో నీకు అర్థమైనప్పుడు నపుంసకుడు అడిగినట్లుగా ఫిలిప్పును అడగడం, ఫిలిప్పును నపుంసకుడు అడిగాడా? ఫిలిప్పు అడిగాడా? బాప్తిసం తీసుకో, నీళ్ళు ఉన్నాయి, నేను ఒక ఆత్మను బాప్తిసం ఇచ్చినట్టు ప్రేజులో నా బుక్లో రాసుకుంటాను, అక్కడ నాకు సంబరం కలుగుద్ది అన్నాడా? పోతా ఉంటే ఆ నపుంసకుడే అంటున్నాడు, అయ్యా నువ్వు చెప్పిన మాటలను బట్టి ఇదిగో నేను ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నాను, నీటి మూలంగా అదిగో నీరు, ఇదిగో సేవకుడు సిద్ధం, బాప్తిసానికి మారు మనస్సునందుని నేను రెడీగా ఉన్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆయన ఎవరో ఎరిగి ఆయన గుణ సౌల్యములను, ఇందాక దైవజనులు ఇశ్రాయేల్ గారు ఆరాధన నడిపిస్తూ ఆయన సౌశల్యం, ఆయన గుణగణాలు ఏమిటో ఎరిగి ఆయనను వెంబడించుటయే మారు మనస్సు. అప్పుడు ఆయన నీకు అర్థమయ్యాక ఆయన అడగడు, నీకు అనిపిస్తుంది, ప్రభా ఇంకా లోకపు స్నేహం నాకు వద్దయ్యా, నీతోనే సహవాసంగా నేను ఉండాలి, నీతోనే జీవితకాలం బ్రతకాలనే ఆశ నాకుందంటే, నిజమా? అయితే నాతో బ్రతకాలి అంటే, అమ్మాయి జనులు నిన్ను హింసిస్తారు, నీ మీద అవమానకరమైన చెడ్డ మాటలన్నీ పలుకుతారు, నా కొరకు మరణమైనా సిద్ధమేనా అంటే సిద్ధం అని నువ్వు అనగలిగితే ప్రభునందు ప్రియులరా, అయితే నీటి మూలమైన బాప్తిసం పొందాలిరా. మనుష్యులు వినేటట్లు, పరిశుద్ధులు వినేటట్లు, నీ సంఘం వినేటట్లు నీటి యందు నీవు సాక్ష్యం ఇవ్వాలి, యేసే ప్రభువుని ఒప్పుకోవాలి. లోకాన్ని పాపాన్ని విడిచి క్రీస్తును సంపూర్ణంగా హత్తుకోవడానికి నువ్వు సిద్ధపడాలి. మారు మనసు సంబంధమైన బాప్తిసం నీకు దొరుకుద్ది, అప్పుడు నీతి అనే కృపను నీకు ఇస్తానన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో వినండి, నీతికి మొదటి మెట్టు మారు మనస్సు. మారు మనస్సు వలన నీకు విశ్వాసం లభించింది, విశ్వాసమునందల కృప చేత ఆయన నీకు నీతిమత్వపు కృపనిచ్చాడు. అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచేవాడు దేవుని దృష్టికి ఎవరు అంటే నీతిమంతులు. లోకం నిన్ను కట్టుకున్న నీ భార్య కానీ,
నీ అత్తమామలు కానీ, నీ తోబుట్టువులు కానీ నీ ప్రవర్తనను చూసి, లేకపోతే నీ స్థితిని చూసి చాలే గొప్ప భక్తురాలు బయలుదేరింది, చాలు నీ బతుకు ఎవరికి తెలీదు అని నీకు నానా రకాల పేర్లు పెట్టుండొచ్చు. కానీ నీకు సంగతి తెలుసా? క్రీస్తునందు నిన్ను విమోచించిన వాడు నీకు పెట్టిన పేరు నీతిమంతులు అని పేరు పెట్టాడు. ఆమెన్. క్రీస్తునందు మనము నీతిమంతులం. అయితే దేవుని వాక్యం సెలవిచ్చింది, నీతిమంతుడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనును. ఎవరు స్వతంత్రించుకుంటారంట? నీతిమంతులు. అయితే ఆ నీతిమంతుడు దేవుని రాజ్యం అనే ఆ బహుమానాన్ని పొందుకోవాలి అంటే నీతి అనేటువంటి ఆ ట్రైన్ ఎక్కడానికి, నీతి సింహాసనాన్ని నువ్వు చేరుకోవడానికి, వినండి, పరలోక పట్టణాన్ని నువ్వు చేరుకోవడానికి, లేదా నీతి గల న్యాయాధిపతి ఉండే ఆ రాజ్యాన్ని చేరుకోవడానికి విశ్వాసం అనే టికెట్ నీకు ఇచ్చాడు ఆయన. ఆ టికెట్ పట్టుకుని ఆ బండెక్కావు. బండెక్కి నువ్వు ఎక్కినప్పుడు ఎంత జాగ్రత్తగా టికెట్ ఉందో, దిగి ఆ పురముకు చేరే వరకు కూడా నీ చేతిలో ఏముండాలి? గట్టిగా చెప్పాలి. రైలు ఎక్కేటప్పుడు టికెట్ ఎంత జాగ్రత్తగా ఉండాలో, ట్రైన్ ఎక్కిన తర్వాత టీటీ వస్తాడు, ట్రావెల్ టికెట్ ఎగ్జామినర్ అనేవాడు, వచ్చి నీ టికెట్ చూసి పంచ్ చేసినంత మాత్రాన ఆహా నా టికెట్ చూసేసాడు, టికెట్కి రంధ్రం కూడా పెట్టేశాడు, పోతే పోయింది, ఎక్కడ పోయినా అంటే కుదరదో. నువ్వు దిగి స్టేషన్ నుంచి బయటకు వెళ్ళే వరకు నీ చేతిలో ఉన్న టికెట్ బయట ఉన్నటువంటి వాడు, ఏమండి మరలా అక్కడో టీటీ ఉంటాడు, వాడి చేతిలోకి ఇచ్చాక నువ్వు ఏ డ్యాన్స్ వేసినా ఎవరు నిన్ను అడగరు. అంటే సర్వాధికారి అయిన దేవుడు అంటాడు, లోకపు శాపము నుండి, పాప సంబంధమైనటువంటి స్థితిలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి, కీర్తనకర్త 49:7 చెప్పినట్టు, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తమై ప్రాయశ్చిత్తము చేయవాడు ఎవడునూ లేడు. వాని ప్రాణ విమోచనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అలా ఉండాలి అన్నాడు. కానీ ఆ విమోచనమును నీ కొరకు నా కొరకు, ఏమంటే విమోచనగా తను అప్పగించుకోవడానికి 130వ కీర్తన 7వ చరణమందు, యెహోవా ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకో, ఆయన యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచనము దొరుకును అన్నాడు. తండ్రి యొద్ద ఉన్న ఆ విమోచనము శరీరాన్ని ధరించుకుని భూమి మీదకు రాగా, గలతీ పత్రిక 4:4 అన్నాడు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఎట్లనగా ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్త పుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకు. ఇందాక 49వ కీర్తనలో విన్న మాట, ఏ విధము చేతనను తన సహోదరుని విమోచించలేని స్థితిలో ఉండగా వాడిని విమోచించడానికి ఆయన విమోచకుడుగా దిగి వచ్చాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. విమోచించినోడు ఇప్పుడు అంటున్న మాట ఏంటో తెలుసా? కృపచేత విమోచించబడి నీతి అనేటువంటి ఆ భాగ్యాన్ని పొందుకున్నావు. భాగ్యాన్ని పొందుకున్న నీవు ఇచ్చిన ఆ నీతిని నువ్వు పోయే వరకు, నేను వచ్చే వరకు జాగ్రత్తగా కాపాడుకోవాలి. నువ్వు నా దగ్గరికి వచ్చేదానికంటే ముందుగా నేనే నీ దగ్గరికి వస్తే నీకు అప్పగించిన నీతి, ఆ టికెట్ ఏం చేస్తానైనా, విశ్వాసం అనే టికెట్ నీ దగ్గర వెతుకుతాను. ఉందా? సరే, నువ్వు నీతిపురంలో, నీతి రాజ్యంలోకి వెళ్ళి నీతి కిరీటాన్ని ధరించి రాజుల రాజైన నాతో ఏలుబడి చేస్తావు. ఒకవేళ ఆ విశ్వాసము అనేటువంటి టికెట్ కోల్పోయావా, జాగ్రత్త. రైట్. మొదట భాగ్యం చెప్పాను. చెప్పండి, దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం ఏంటి? నీతిమంతులని భాగ్యం ఇచ్చాడు. ఇంకొక మాట చెప్పనివ్వండి, ఇక్కడ నీతిమంతులు అనగానే నువ్వు చంకలు గుద్దుకుంటూ కాలు రగరేసి మగాళ్ళు ఏమంటే విర్రవీగాల్సిన నీడేమి లేదు. ఎందుకంటే నీవు నేను అతిశయించడానికి దానిలో కారణం ఏమీ లేదు. మనం పాపులమై ఉండగా ఆయన కృపచేత మనలను నీతిమంతులని పిలిచాడు. ఆమేన్. మనమేదో వినండి, మనమేదో ప్రభునందు ప్రియులారా నైతికంగా మంచోళ్ళమని దేవుడు మనల్ని నీతిమంతులని పిలవలా. మనకు కలిగిన దానిలో నలుగురికి దాన ధర్మాలు చేస్తున్నామని మనల్ని నీతిమంతులు అనుకున్నారేమో, అనలేదు. లేఖనం సెలవిస్తుంది, ఏ రోమాపత్రిక 5వ అధ్యాయాన్ని మీరు చదివారో అదే 5వ అధ్యాయం 8వ వచనంలోను 10వ వచనంలోను 2 సందర్భాలు రాస్తాడు. 8లో అంటాడు, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. 10వ వచనంలో అంటాడు, మనం ఇంకనూ దేవునికి శత్రులమై ఉండగానే ఆయన మన కొరకు. అంటే ఎవరిని ఏ స్థితిలో ఉండగా నీతిమంతులు అన్నాడో తెలుసా? మనం ఇంకనూ పాపం విషయమై సంపూర్ణం కాకుండానే, పాపం విషయమై పరిపూర్ణ పరిశుద్ధతలోనికి రాకుండానే క్రీస్తునందు మనలను నీతిమంతులుగా చూచాడు. చప్పట్లు కొట్టు దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు యేసునందు ఏమండి మలినమైనటువంటి మనలను, పుట్టుకతోనే పాపులం,
క్రియరీత్యా పాపులం, తలంపులలో పాపులం, ఎక్కడ నీతి అనేది లేనిటువంటి మన జీవితాలను ఇంకా పాపపు జిగట కలిగిన దొంగ ఊపిలో ఉండగానే చెయ్యిచ్చంటున్నాడు, నీవు పాపివి కాదు కొడుకా, నీవు నా యందు నీతిమంతుడువు నీతిమంతురాలవని నిల్చోబెట్టాడు. రెండవది, మనం ఇంకా దేవునికి శత్రులమై ఉండగా, ఇంకనూ శత్రులమై ఉండగానే నీతిమంతులని పిలిచాడు. అలాగని అనుకోకు ఇలాగు ఈరోజు వినే బోధలు, ఏమండి, ప్రపంచవ్యాప్తంగా వినే బోధలు, అందులోనూ మన తెలుగు రాష్ట్రాల్లో వినే బోధ నీకు ఎలా వినబడుతుందో తెలుసా? ఆయన నిన్ను నీతిమంతుడు అన్నాడంటే జీవితకాలం నువ్వేమైపోయావు? నీతిమంతుడివే. నువ్వు ఎట్టా బతికినా ఎక్కడికి పోతావు? పోవు. చెప్తా, ఈ పూట జాగ్రత్తగా విను. భాగ్యం ఇచ్చినోడు బాధ్యతలు ఇస్తాడు. ఆ బాధ్యత ఆయనను చూస్తూ అంతం వరకు నిర్వర్తిస్తే, చెప్పాను మీకు ఆల్రెడీ, టికెట్ కొనిచ్చాడు డబ్బులు లేకపోతే, జాగ్రత్త పెట్టుకోవాల్సింది ఎవరు? ఆయన జాగ్రత్త పడతాడా? జాగ్రత్త ఎవరు పెట్టుకోవాలి? మనమే జాగ్రత్త పెట్టుకోవాలి. ఎప్పటి వరకు జాగ్రత్త పెట్టుకోవాలంటే, ఏ స్టేషన్ కొరకు ఆ టికెట్ కొన్నాడో ఆ స్టేషన్కి దిగి ఆ స్టేషన్లో ఒక టీటీ ఉంటాడు. ఏమండి, పేతురు గారికి తాళపు చెవులు ఇచ్చాడే, రేపు పేతురు గారి దగ్గరికి వెళ్ళాక కానీ మన బతుకు తెలిపోద్ది ప్రభువును ప్రియమైనటువంటి వారులారా. రైట్, అక్కడికి వెళ్ళి ఆయనకు ఆ టికెట్ అందచేసిన తర్వాత పరలోక రాజ్యపు ప్రవేశాన్ని దేవుడు నీకు నాకు ఇస్తాడు. అంటే భాగ్యమిచ్చినోడు ఇంతగా అన్న ఇన్నిసార్లు చెప్తావేంటి అంటారేమో, భాగ్యాన్ని ఎంత జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటావో బాధ్యత ఉందనేది కూడా నీకు అంతే గుర్తుండాలి ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా. ఏమిటా బాధ్యత? రండి, ఏంటా బాధ్యత అంటే చూద్దాం ఆ మాట. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. హెబ్రీ పత్రిక 3:15. మీ హృదయములను కఠినపరచుకొనుకుడని ఆయన చెప్పాడు గనుక, ఇదిగోండి, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచుకొనుకుండునట్లు, ఇదిగోండి ఈ మాటలు వినాలి, నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినం ఒకనికొకడు. ఈ కూడికలు ఏ కూడికలో తెలుసా? బుద్ధి నేర్చుకునే కూడికలు ఇవి దిద్దుకుని మన బ్రతుకులను ప్రభు అయిన దేవుని ఎదుట పునరుద్ధరించుకునే కూడికలు ప్రభునందు ప్రియులారా. ఇవి ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. ఏ విషయమై? క్రిందకి రండి అంటాడు. ఏలయనగా ఇది మన బాధ్యత, మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసమును అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉంటాము. అందుకే లోకమంది భలే సామెత ఉంటుంది, ఏమండి, అంత్యనిష్ఠూరం కంటే అదనమాట, అంత్యనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమే మేలు అన్నాడు. దాన్ని బైబిల్ ఏమందంటే, కార్య ఆరంభము కంటే కార్యాంతం. మనలో చాలామంది ఆరంభ సూరులు, భక్తి ఆరంభంలో అబ్బో ఏం భక్తి చేస్తాంలే. లేమ్మగారు కూడికి అక్కడ లేవమ్మా, లేమ్మగారు ఇవాళ చర్చిలో ప్రార్థన లేదా, లేమ్మగారు ఇవాళ విశ్వాసం దర్శించే కూడికలు ఏమి లేవా. 3 నెలలు దాటిపోయాక లేమ్మగారికి ఫోన్ చేసి, అమ్మాయి మందిరంలో ప్రార్థన ఉందంటే, అబ్బాయి ఎవరు కుదరదండి అమ్మగారు. ఒరే 6 నెలల తర్వాత ఉపవాస కూడికలు ఉన్నాయమ్మాయి అంటే, దీపావళి రోజు కూడి కడితే అట్ట వస్తామ్మా. ఏమంటే ఈరోజు కూడికి పెడితే ఆలోచించే ప్రభునందు ప్రియులారా. కూడికలు పెట్టగానే అమ్మగారు నాతో అన్నారు, బాబు నాన్న 20వ తారీఖు రావాలంటే, నేను అన్నాను, అమ్మ 20వ తారీఖు దీపావళి కదా, మంచి హడావుడి ఉంటుంది, గందరగోళం అంటే, మన దగ్గర ఏమి ఉండదు నాన్న, నువ్వు వచ్చేసే అంది. నేను అనుకుంటా మనసులో ఏమీ లేదంటది ఏంటమ్మా, బెళ్ళపాడులో మంచి హడావుడిగా కాల్పులు జరుగుతూ ఉంటాయి కదా అనుకుంటే, అమ్మ అంటది, మనది ఊరికి వెళ్ళిపోతు ఉంటుంది, చక్కగా చేలో ఉంటుంది, నీకు ఏ గందరగోళం ఉండదు. దేవునికి స్తోత్రం. ప్రభువును ప్రియమైనటువంటి వారులారా, మొదటి దినాల్లో ఉన్న ఆసక్తి నా ప్రభు అయిన దేవుడు అంటాడు, మొదటి నుండి నీకు ఏ విశ్వాసం నా మీద ఉందో అంతము వరకు అదే విశ్వాసాన్ని నువ్వు చేపడితేనే కానీ నాలో నీవు నిలబడలేవు. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు లేఖ రాస్తూ మొదటి సంఘముతో అన్నాడు, నీకున్న ప్రేమ, నీకున్న ప్రేమ మొదటి దినాలలో, తొలి దినాలలో నీకు ప్రేమ ఉందే, ఆ ప్రేమను ఇప్పుడు వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపాను, మరలా తిరిగి ఆ ప్రేమను నువ్వు కలిగి ఉంటేనే తప్ప, లేకపోతే నీ ఎదుటిన్న దీపస్తంభాన్ని ఏం చేస్తానన్నాడు. ఆయనకి పెద్ద కష్టమేం కాదు ఇచ్చినోడికి తీసేయడం, కానీ చివరి వరకు అది నీతో ఉండడానికి చూస్తాడు ఆయన. తండ్రి తను ప్రేమించిన పిల్లలను గద్దిస్తాడు, అవసరమైతే శిక్షిస్తాడు. ప్రభు అయిన దేవుడు తను ఇష్టపడిన మనలను గద్దిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, కొన్ని సందర్భాలలో ఈ వేదిక మీద నుంచి ఎక్కడి నుంచి కఠినమైన మాటలు మీ ఎదుటికి వస్తే, ఉన్నది ఈ మందిరమేనా, బిళపాళ్ళు బోల్డని మందిరాలు ఉన్నాయి, ఆ మందిరానికి పోతా పో, ఎవడొద్దన్నాడు నిన్ను. ఇక్కడి నుంచి ఆయన నిన్ను గద్దించాడు అంటే ఆయన నిన్ను ప్రేమించాడు. నమ్మితే స్తోత్రం చెప్పు దేవునికి.
ప్రేమించినోడు గద్దిస్తాడు. ప్రభునందు ప్రియులారా, నీ సొంత కొడుకు బురదలో ఆడుతుంటే వర్షం వచ్చింది, నీటి మడిగైపోయింది, 3 రోజులుగా నీళ్లు పోట్ల, దానిలో 4 పిల్లలు ఆడుతుంటే నీ కొడుకు కూడా ఆడుతున్నాడు అనుకో, చూసి నువ్వే అని గద్దిస్తావు. వెళ్ళి గద్దింపుకు లోపడకపోతే పెర్ర మీద ఒక్కటి చాచి కొడతావు, పక్కనున్న 4 పిల్లలను కూడా కొడతావా? కొడితే నీ కొంపలో నిద్ర ఉండదు. కొడతావా? కొట్టవుగా. నీ కొడుకును మాత్రమే కొట్టుకుంటావు. అవతలని గద్దించి ఎలాంటి అవతలకే రోగాలు వస్తాయి అంటావు. తండ్రి తాను ప్రేమించిన కుమారుని గద్దిస్తాడు, అవసరమైతే శిక్షిస్తాడు. అందుకే హెబ్రీ గ్రంథకర్త 12:5 అంటాడు, తండ్రి చేయు శిక్షను తృణీకరించొద్దు. కారణం, తాను ప్రేమించిన వారిని మాత్రమే ఆయన శిక్షిస్తాడు. తాను తన పిల్లలుగా స్వీకరించే వారినే శిక్షిస్తాడు, కానీ దుర్బీజులైన వారి జోలికి పోనైనా నిన్ను కన్నాడు, చేదాటిపోతే అమూల్యమైన రక్తం ఇచ్చి కొన్నవాడు ఆయన, మన కన్న తండ్రి. ఆమేన్. కన్న తండ్రి. ఆయన వంటి వారుగా మనం ఉండాలని, ఆయనతో కూడా సింహాసనాసనులుగా ఉండాలని, జగటగల దొంగ వీబులో నుండి మనల్ని విమోచించడానికి సింహాసనం మీద నుండి శిలువకు దిగి వచ్చిన ప్రేమాపూర్ణుడు ఆయన. ఆయన నీకు నాకు ఇస్తున్న బాధ్యత ఏంటో తెలుసా? ఏ విశ్వాసాన్ని నీలోనే నుంచి కృపచేత నీకు రక్షణనిచ్చి నీతి అనేటువంటి ఆ మైమరుని నీకు తొడిగానో, రేపు బహుమానంగా నీకు నేను నీతి కిరీటం ఇస్తాను కొడుక. ఆ నీతి కిరీటం పొందే వరకు ఏ విశ్వాసంతో నీ పరుగు ఆరంభమైందో ఆ విశ్వాసం అంతము వరకు చేపట్టు. ఆమేన్. అంతము వరకు పట్టుకో అంటున్నాడు అంటే జార్చుకునే ప్రమాదం ఉందంటారా లేదంటారా? జారిపోయే ప్రమాదం ఉంది. ఏమరపాటుగా ఉంటే లాగేస్తారు, ఏమరపాటుగా ఉంటే విశ్వాసం నుండి పడత్రోసే ప్రమాదాలు ఉన్నాయి. ఏంటి ఆ ప్రమాదాలు? 2 ప్రమాదాలు ఈ రాత్రి మీ ఎదుటకు తీసుకుని వస్తాను. నీ బాధ్యత జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆ ప్రమాదాల బారి నుంచి బయటకు రావాలి అంటే హెబ్రీ గ్రంథకర్త 12:2 రాస్తాడు, విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడు అయిన యేసు వైపు. దానికి ముందు ఒక మాట అన్నాడు, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు అయిన యేసు వైపు చూస్తూ. ఏ యేసు వైపు చూచి విశ్వాసాన్ని పొందావో అదే యేసు వైపు చూస్తూ పోతే విశ్వాసములో సంపూర్ణురాలు అవుతావు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నీ బాధ్యత విశ్వాసాన్ని గట్టిగా చేపట్టడం. ఆ విశ్వాసాన్ని నుండి వాడి బాధ్యత ఏంటో తెలుసా? వాడికి సమయం కొంచెమే ఉందని నిన్ను ఆ విశ్వాసం నుంచి ఎంత తొందర అయితే అంత తొందరగా లాగేయడం ఆడి ఉద్దేశం. కనుక ఎక్కడ విశ్వాస విషయంలో ఏమరపాటొద్దు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, రండి అన్న, విశ్వాసాన్ని జార్చుకునే ప్రమాదం ఉందా? నిలిచి ఉంటే ఆయనలో పాలు దొరుకుద్ది. ఒకవేళ విశ్వాసాన్ని తెలుసో తెలియకో జార్చేసుకున్నావు, కానీ జార్చుకున్నావు అనేటువంటి విషయం నీకు తెలిస్తే దేవుని దగ్గరకు వచ్చి మళ్ళీ పాదాలు పట్టుకుని తిరిగి పునఃస్థితిని పొందుకోవచ్చు. జారిపోయిన స్థితి నీకు తెలియలేదనుకోండి, నీ యందు ఆయన ఆత్మకు సంతోషం ఉంటుందా? హెబ్రీ పత్రిక 10:38 చదువుదాం. హెబ్రీ పత్రిక 10:38. నీతిమంతుడైన వాడు, నా ఎదుట నీతిమంతుడైనోడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే ఇదిగోండి మిమ్మల్ని గురించి అంటున్నాడు, అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలవారమై సంపాదించుకోవడానికి ఆయన వైపు చూస్తూనే ముందుకెళ్దాం. ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, ఏలయనగా నీతిమంతుడైన వాడు నా ఎదుట విశ్వాసమూలంగా బ్రతుకుతాడు, కానీ విశ్వాసం నుండి జారిపోయిన, విశ్వాసములో ఏమాత్రం ఏమరపాటున్నా అతని ఆత్మయందు నాకు సంతోషం ఉండదు. నీలో ఉన్న జీవము కలిగిన దేవుని ఆత్మ నీలో ఎప్పుడు ఆనందిస్తుందంటే నీ శ్రమల దినాన ఆయన వైపే చూస్తూ నీ యందు ఆయన జయించిన వాడిగా ఉంటే నీలో ఆనందించి నీకు నీతి కిరీటాన్ని సిద్ధపరిచే దేవుడు ఆయన. కనుక ప్రభునందు ప్రియులారా, సరే అన్న, బాధ్యత కలిగి ఉంటాం. మేము కలిగి ఉండవలసిన బాధ్యత ఏంటి? విశ్వాసాన్ని మొదట మేము కలిగి ఉన్న విశ్వాసం, ఏ విశ్వాసం ద్వారా మేము కృపను బట్టి రక్షణ పొంది నీతిమంతులమయ్యామో ఆ నీతిని అంతం వరకు మేము కొనసాగిస్తే నీతి గల న్యాయాధిపతి అయిన క్రీస్తుతో కూడా నీతి కలిగిన సింహాసనం మీద నీతి కిరీటాన్ని కలిగిన వారమై కూర్చుండబెడతాడు అంటున్నావు కదా. అది పొందుకునే వరకు మేము
ఏమరపాటుగా లేకుండా ఈ పూటకి ఈ రాత్రికి రాత్రి అసలు మనం విశ్వాసం ముందు నిలకడగానే ఉన్నామా, ఇప్పటికే జారిపోయామా? మనలో చాలామందికి తెలియకుండానే జారిపోయాం ఇప్పటికే. ఏమండి, విశ్వాసం నుంచి మనల్ని జార్చేవి చాప కింద నీరులాగా మనలో ఆల్రెడీ ప్రవేశించాయి. మనలో చాలామందికి తెలియకుండా మనం అనుకుంటున్నాం, నేను మంచిగా పాటలు పాడుతున్నాను, నేను ఇంకా విశ్వాసం ముందు నిలబడ్డాను, నేను చక్కని ఆరాధికురాలను, నేను విశ్వాసం ముందు నిలబడ్డాను. మా బోటోళ్ళు అనుకోవచ్చు, మేము భలే వాక్యాన్ని ప్రకటిస్తాం, క్రీస్తు కృపను బట్టి మేము విశ్వాసం ముందు స్థిరులమై ఉన్నామని. నో, వాక్యం అనే అర్థంలో చూసుకుంటే కానీ పొద్దున్నే లెగంగానే ప్రతోడు దేని ముందుకు వెళ్తాం? అద్దం ముందు. ఎందుకు వెళ్తాం? ఎప్పుడు చూసే ముఖమే, కానీ ఎందుకు వెళ్తామంటే రాత్రి నిద్ర ఎక్కువై సొల్లు కొమ్ములు వచ్చాయేమో. అద్దం ముందుకెళ్తే మన మొహం ఏంటో చెప్తుంది అది. రాత్రి నిద్రపోయేటప్పుడు బాగా శరీరానికి వేడెక్కువై పుసులు వచ్చాయేమో. అదే పుసులతో బయటికి వెళ్తే చూసేవాళ్ళు మనల్ని ఎంత రోతగా చూస్తారో, వికారంగా చూస్తారో. కనుక బయటవాడికి మన ముఖాన్ని చూపించుకోవాలంటే ముందు ఎలా ఉన్నామో మనల్ని మనం చూసుకుంటానికి అద్దం ఎలాగ ఉపయోగపడుద్దో, రేపు తండ్రి అయిన దేవుని ఎదుట, కుమారుడైన క్రీస్తు ఎదుట మనం నిలబడాలి అంటే మన విశ్వాస స్థితిని మనకు క్లియర్గా చూపించగలిగేది వాక్యం అనే అద్దం. ఈ అద్దములో ఈ రాత్రి ప్రభునందు ప్రియులరా, నేను, నీవు, మనము విశ్వాసముందు నిలకడగానే ఉన్నామా, జారిపోయామా? జార్చే ప్రమాదాలు రెండన్నాను. మొట్టమొదటి ప్రమాదం ఏంటో చూద్దాం. మనకున్న మొదటి విశ్వాసము నుండి మనలను ఈడ్చేసేది, మనలను లాగివేసేది ఏంటది? తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. యవనస్తులైన విధవరాండ్రను లెక్కలోనికి వారు, ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి, క్రీస్తునకు విరోధముగా, ఆ మాట క్రీస్తునకు విరోధముగా నిరంకుశలైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనిరని తీర్పు పొందిన వారై పెండ్లాడగోరుదురు. ఇక్కడ మనం ఆలోచించవలసిన ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే, ఎవరు విశ్వాసము నుంచి పడిపోతారు? మొదట నీకుండనే విశ్వాసం, కార్య ఆరంభము కంటే మొదట్లో ఉన్న విశ్వాసం అంతం వరకు నమ్మకంగా కొనసాగించాలని ఏ ప్రభు అయితే కోరుతున్నాడో అంటాడు. మొదటి విశ్వాసాన్ని నువ్వు మధ్యలో కోల్పోవడానికి కలిగిన కారణం క్రీస్తుకు విరోధంగా నిలబడ్డాం. ఎవరు మొదటి విశ్వాసాన్ని కోల్పోతారంటే దేవునికి శత్రువులైన పోయిన వారు. ఒకప్పుడు మనం ఏమై ఉన్నాం? దేవునికి శత్రువులమై ఉన్నాం. ఇంకను మనం క్రీస్తుకు శత్రువులమై ఉంటే క్రీస్తునందు మనకు సిలువలో విమోచనను కలుగ చేశాడు ప్రభువైన దేవుడు. మరలా చెప్తున్నాను, ఏ శత్రుత్వం నుంచి విమోచించాడో మరల తిరిగి తెలియకుండానే అదే శత్రుత్వాన్ని దేవునితో కొని తెచ్చుకుంటున్నాం. ఎలా అన్నా, నేను దేవునికి శత్రువుని ఎలా అయ్యాను? రండి, ఎవరు దేవునికి శత్రువులు? విశ్వాసం నుంచి జారిపోయేవారు ఎవరు అంటే దేవునికి శత్రువులు, దేవునికి విరోధంగా నిలబడిన వాడు విశ్వాసం నుంచి జారిపోతారు. ఎటువంటి వారు, ఏ లక్షణాలు కలిగిన వారు దేవునికి విరోధులు? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో రాస్తాడు, వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరం, అంటే దేవునితో శత్రుత్వాన్ని తెచ్చేది ఈ లోకాన్ని స్నేహించడం. ఆమేన్. ఈ లోకంతో స్నేహం. ఇంతకు లోకంలో ఏముంది? యోహాను మొదటి పత్రిక 2:15 అన్నాడు, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఆశ కలిగడం మంచిదే, అత్యాశకు పోకూడదు. ఆశ కలిగి ఉండడం మంచిదే, నీ ఆశను నెరవేర్చుకోవడానికి తప్పుడు మార్గాలు అన్వేషించకూడదు. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఎలాగో చెప్పనా? శరీరాశ ఈరోజు ఉందండి, వస్త్రాలు కట్టుకోవాలి. శరీరానికి ఉండే ఆశ వస్త్రం కట్టుకోవడం, శరీరానికి ఉండే ఆశ తిండి తినడం, శరీరానికి ఉండే ఆశ శరీరాన్ని సంతృప్తి పరచుకోవడం. అందుకే పెళ్లి చేసుకుంటున్నాం. ఏమండి, పెళ్లి చేసుకున్న తప్పుడు మార్గాలు పట్టేవాళ్ళు లేరంటారా? ఆలోచించండి ప్రభునందు ప్రియులారా. పెళ్లి కాకుండా తప్పుడు చేసేవాళ్ళు కొందరైతే, పెళ్లి అయినా తప్పుడు మార్గాలు అన్వేషించేవాళ్ళు మరికొంతమంది ప్రభునందు ప్రియులారా. తినడానికి, సంపాదించడానికి దేవుడు నీకు సామర్థ్యత ఇచ్చి, సామర్థ్యత కొలది రూపాయో, ఏమండి 100 రూపాయలు ఎంతో కొంత నీ సామర్థ్యానికి తగినట్లుగా నీకు ఇస్తుంటే, ఆ సామర్థ్యత కొలది నువ్వు బ్రతకాల్సింది పోయి వేరొకటి బ్రతుకును చూసి, పులిని చూసి అంటారు, నక్క ఏం చేసిందే? వాతలు పెట్టుకుంది అన్నట్లుగా ఈరోజు లోకాన్ని చూసి క్రీస్తునందు ఉన్నటువంటి వాడు లోకస్తుడిగా బ్రతకాలనేటువంటి ఆరాటంతో శరీరాశను, నేత్రాశను, జీవపు డంబాన్ని తిరిగి కలిగిన వాడిగా దేవునికి శత్రువుగా నిలబడుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఎవరు దేవునికి శత్రువులు అంటే లోకాన్ని స్నేహించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళనే నేను మాట వాడలేదు అక్కడ. లోకాన్ని స్నేహించడం. నీకు సంగతి తెలుసా? ప్రేమ అనేది స్నేహంతోనే ఆరంభమవుద్ది. మేమిద్దరం గుడ్ ఫ్రెండ్స్ అంటాం, ఫ్రెండ్స్ కాస్త చివరికి ఏమంటారు? లవర్స్. ఏమండి, ఆలోచించు ప్రభునందు ప్రియులారా. అందుకే సర్వాధికారి అని దేవుడు మనలను దేని నుంచి విడిపించాడో తెలుసా?
పరిశుద్ధులుగా చేయడానికి, నీతిమంతులుగా చేయడానికి ముందుగా ఆయన మనలను ఈ లోక స్నేహము నుండి దేవుడు మనలను విడిపించాడు. లోకపు స్నేహము నుండి ఆయన ప్రత్యేకపరిచాడు. రెండోది, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దండి, అంటే లోకపు ప్రేమ నుంచి ప్రత్యేకపరిచాడు. మూడోది, యాకోబు పత్రిక 1:27 చెప్పాడు, లోక మలినము నుండి మనల్ని ప్రత్యేకపరిచాడు. అయినా మన దౌర్భాగ్యం ఏంట్రా అంటే, విశ్వాసం నుంచి ఎవడు జారిపోతాడు అంటే లోకాన్ని స్నేహించేవాడు. లోకం అంటది, ఎలాగో ఫ్రెండ్షిప్ మొదలెట్టావుగా, కాస్తంత ప్రేమించరాదా? ప్రేమించాక ఎలాగో ప్రేమించేసావుగా, నా మలినం ఏదో కాస్తంత. సొలొమోనుతో భార్యలు ఏమన్నారు? నీ దేవుని కొరకు గొప్ప మందిరం కట్టించుకున్నావులే, మా దేవుని కొరకు కనీసం ఏదో ఒకటి కట్టించవచ్చు కదా అంటే, కబడ్దారు తోలు చేస్తానన్నాడు. సర్లే, కట్టించకపోతే కట్టించిపోయావు. దీపారాధనన్నా, ఏ ఆరాధనట? దీపారాధన చేయొచ్చుగా, తోలు చేస్తానన్నాడు. పోలే 4 పూలు వేయొచ్చుగా. ఏడు మొదలెట్టాడు పెద్ద ఆయన. దేవుని ఎదుట భ్రష్టత్వంలోనికి జారిపోయినటువంటి దౌర్బల్యుడైపోయాడు ప్రభునందు ప్రేమటువంటి వారలారా. లోకపు స్నేహం, నీ స్నేహాలు, నీ సహవాసాలు ఎవరితోనో జాగ్రత్తగా గమనించు ప్రభునందు ప్రియులారా. ఏ మనుష్యుడు నువ్వు నమ్మదగినవాడు కాడు. అసలు రక్షించబడినటువంటి నువ్వు ఎవరి కొరకు బ్రతకాలిరా? కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం ఏముంటుందో చదువుదాం ఒకసారి చూడండి. కొరింథీ 2వ పత్రిక 5:14 ఏమంటున్నాడు? ఇవేనండి ఈ మాటలు. అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందరనియు, ఇదిగోండి, జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం. ఆగండి, ఎవరి నిమిత్తం చెప్పాలి? ఎవరి నిమిత్తం? ఆయనకున్న 3 మేకులు పీక్కోలేడు, ఇంకా మీ మేకులు ఏం పీకుతాడు రా అన్నాడు పాపం తెలియనోడు ఒకడు. ఆయన చనిపోయింది ఎవరి కోసం రా అంటే, మరణ గోతిలోనికి జగట్టగలిగిన దొంగ ఊబిలో శాపగ్రస్తమై ఎవడును ఏ విధము చేతనని మనల్ని విమోచించలేని దౌర్బల్యులుగా మిగిలిపోతే, ఆ స్థితి నుంచి విమోచించడానికి తన్ను తాను అప్పగించుకున్న దేవుడు ఆయన అంటున్నాడు అక్కడ ప్రభునందు ప్రియులారా. ఎవరి నిమిత్తం? చూడండి, తమ నిమిత్తము. ఇప్పుడు ఎవరికి వారే. ఒకసారి మీ చూపుడు వేలు చూపించండి నాకు, ఇండెక్స్ ఫింగర్, చూపుడు వేలు కలిగిన వాళ్ళందరూ. ఇప్పుడు మీ హృదయం వైపు ఎలా చూపించండి. యేసయ్య నా కొరకే చనిపోయాడు. మరొకసారి చెప్పండి, యేసయ్య నా కొరకు చనిపోయాడు. చెప్పండి, ఎవరి నిమిత్తం చనిపోయాడు ఆయన? ఇప్పుడు మనం బ్రతుకు ఎవరి కోసం బతకాలి? బతకం. కరోనాలో ఎవడో 5,000 ఇచ్చాడు, లేకపోతే కరోనాలో ఎవడో 3,000 ఇచ్చాడు మనల్ని బతకడానికి. పిల్లలతో చెప్తాం, రే నువ్వు బతికినంతకాలం అయ్యగారు కనబడితే ఆయన ఏం చెప్పినా చేసే. ఎందుకు? సచ్చే మనల్ని ఎవడో పట్టించుకోకపోతే, ఊరి మీద, దేశం మీద, మన రక్త సంబంధంలో ఎవడో పట్టించుకోకపోతే 3,000 ఇచ్చాడు రా. ఆ 3,000తో కూరగాయలు తెచ్చుకున్నాం, 3,000తో పలానా సరుకులు తెచ్చుకుని వాటిని బట్టి మన ప్రాణాన్ని నిలబెట్టుకున్నాం. ఈరోజు మనం బతుకున్నామంటే ఎవడి కారణం? ఇలాంటి మాత్రం భలే చెప్తాం మనం, ఇలాంటి వాళ్ళకి భలే రుణపడి ఉంటాం. అసలు నీ ఆత్మను శాపపు గోతులో నుండి, పాపపు గోతులో నుండి, నిత్య నరకము నుండి విమోచించి నిత్యాశ్రయుడైన దేవునితో నిలబెట్టినటువంటి సర్వాధికారి అయిన దేవుని ఎదుట కృతజ్ఞత కలిగి బ్రతకవలసిన వారం మనం. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత లేని వారు కూలిపోయారు. యేసయ్య అందుకే రాసుకున్నాడు, కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినను. కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినను. కృపావాక్యము నాకు సాక్షులామై కృప వెంబడి కృప పొందేదము. కృపావాక్యము నాకు సాక్షు, కృప వెంబడి కృప పొందేదము. ఆనందయాత్ర, ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన ఆనందయాత్ర. ఈ యాత్రలో
కృతజ్ఞత కలిగిన వారమై. నీకు నాకు అర్థం కావలసిన ఆధ్యాత్మిక సత్యం, విశ్వాసం నుండి నిన్ను జార్చేది ఆయనతో నువ్వు పొందే శత్రుత్వం. ఎవరు ఆయనకి శత్రువులు తెలియకుండానే శరీరాన్ని ప్రేమించడం మొదలుపెట్టావు, తెలియకుండానే లోకాన్ని స్నేహించడం మొదలుపెట్టావు. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు అన్నావు, ఏ అంగులు ఏ బాటాలు అక్కర్లేదమ్మా, యేసు కొరకు వినమ్రతతో బతుకుతానన్నావు. ఇప్పుడు నలుగురు నాలుగు పెట్టుకోవడం చూసి, నలుగురు నాలుగు రకాలు కట్టుకోవడం చూసి మనకు కూడా ఏం పుట్టింది? ఇందాక అందుకే నన్ను పుల్లుని చూసంట, వాటికి నువ్వు చచ్చిపోతే తప్ప క్రీస్తులో సంపూర్ణంగా బ్రతికి ఉండలేం. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తుని కావాలంటే, అందుకేనండి అపోస్తలుడైన పౌలయ్య ఫిలిప్పీ సంఘానికి అద్భుతమైన పత్రిక రాస్తూ 3వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, నేను క్రీస్తును సంపాదించుకునే నిమిత్తం. క్రీస్తును సంపాదించుకోవాలంటే వినండి ప్రభునందు ప్రియులారా, మనలో చాలామంది అనుకుంటారు రక్షణ పొందాను చాలు, ఎలా బ్రతికేసి చచ్చిపోయినా పరలోకానికి వెళ్ళిపోతామని. వెర్రోడా, వెర్రిదానా, బైబిల్ చెప్తున్న సత్యం ఏంటో తెలుసా? భక్తిలో స్టాల్వాట్, భక్తిలో 3వ ఆకాశం వరకు ఏమండి వెళ్ళి చూడగలిగినట్టు అంటున్న మాట ఏంటో తెలుసా? ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని. ఏం కావాలంట ఆయనకి? అంటే క్రీస్తునందు చచ్చిపోతే నీకు పునరుద్ధానం లేదా? ఆయన అంటున్న మాట, చచ్చిపోయే వరకు మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోకపోతే నిన్ను ఎంత బాగా పూడ్చారనేది కాదు, పూడ్చబెట్టినటువంటి నీవు ఆయన బోర ఊదినప్పుడు లేవలేకపోతే నీకంటే దరిద్రులు, నాకంటే దౌర్భాగ్యులు మరొకరు. మొదటి పునరుద్ధానం ముందు లేచిన వారు ఆయనతో 7 ఏండ్ల విందులో ఉంటారు. దేవునికి స్తోత్రం. 2వ పునరుద్ధానం ముందు లేచిన వాళ్ళు తీర్పు కొరకు లేస్తారు. ప్రభునందు ప్రియులారా, కనుక ఆయన వచ్చేలోపు మనం చచ్చిపోతే, చచ్చేలోపు మనం కలిగి ఉండవలసిన తీక్షణమైన కోరిక ఏంటో తెలుసా? అయ్యా, చచ్చే వరకు నీ కొరకు బ్రతుకుతాను, చచ్చిపోయాక మృతులలో నుంచి నాకు పునరుద్ధానం కావాలయ్యా. ఎంత ఏడుస్తున్నాడండి ఆయన. చూస్తారా ఫిలిప్పీ పత్రిక 3:10, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము కలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో. ఆగండి, ఈరోజు బోధ ఏంటో తెలుసా? ఆయన నీ కొరకు సిలువలు అన్నీ సమాప్తపరిచాడు. అడుగు, ఎవడి కోసం ఇస్తాడు? ఏంటిది ఇచ్చేది? అడుగు, ఎవడి కోసం ఇస్తాడు? నడుచుకెళ్ళే నువ్వు బెంజ్ కారు కావాలని అడుగు, ఏమంటే ఇల్లు లేని నువ్వు మేడడుగు. మరి అబ్రాహాముకు దేవుడు అంతా ఇచ్చి ఇదంతా నీదే అంటే ఇల్లు కట్టాడా? ఏమండి, పోనీ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏం చేశాడా? మనము ఉంటాం, ప్రభా కాతం తీవున ఆయన ఏం చేస్తావు కొడుక? రియల్ ఎస్టేట్స్. ఒరే, లోకము దాని ఆశ గతించును, దేవుని చిత్తము చేయవాడు. నీకు ఏది అవసరమో, నాకు దేవుడు ప్రేమించి పిల్లల్ని ఇచ్చాడు. నా పిల్లలు అడిగితేనే ఆడికి వుడ్వర్డ్స్ తెస్తానా? అడిగితేనే ఆడికి ఫెరక్స్ డబ్బా తెచ్చానా? చెప్పాలి. నా భార్య అడిగితే తెచ్చానా? పోనీ వాడికి అవసరమని. అసలు మనలో కొందరు ఎంత ప్రేమ కలిగిన వాళ్ళం అంటే, పిల్లలు పుట్టకముందే ఆడపిల్ల పుడితే ఈ జబ్బ వేయాలి, మగపిల్లోడు పుడితే ఇవి వేయాలి, మగపిల్లోడికి ఒక రకమైన ఇవ్వాలా, ఆడపిల్లకు ఒక రకమైన ఇవ్వాలా. ఏమంటే తేమా చెప్పాలండి. పుట్టేవాడు లోపల నుంచి 7వ మాసం తర్వాత ఉలుకు పలుకు అమ్మ నేను రేపు అమ్మ బయటకు వస్తున్నాను, నాన్న ఉయ్యాలు తెచ్చాడా? అమ్మ నేను రేపు అమ్మ బయటకు వస్తున్నాను, నాన్న జబ్బా తెచ్చాడా? అమ్మ నేను రేపు అమ్మ బయటకు వస్తున్నాను, లేక వచ్చి రాగానే పాస్ పోసేస్తాను కదా, నానేమన్నా డైపర్లు తెచ్చాడా? అడిగాడాడు. అడిగితే కొన్నావా? ఏమండి, తెలివి తక్కువగా ప్రవర్తిస్తాం మనం. అడగకుండానే మన పిల్లలకు అందించిన వాళ్ళం, మనం అడగకుండానే మనకు అన్నివ్వడా? కానీ ప్రార్థన అంటే చిల్లర కొట్టోడి దగ్గర చట్టాపొద్దులాగా యాచించడం కాదు. ప్రార్థన అంటే ఆయన మన ఎడల జరిగించిన మహోన్నత కార్యాలకు కృతజ్ఞత చెల్లించడమే ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన అంటే ఇట్ ఈస్ అ టోకెన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫర్ వాట్ గాడ్ హ్యాస్ డన్ అంటు us. ఆయన మన ఎడల చేసిన మహోన్నతమైన కార్యములకు కృతజ్ఞతగా ఆయన పాదాల దగ్గరకు వచ్చి విరిగిపోవడమే ప్రార్థన. అదండి ప్రార్థన. అంతేగాని చిల్లర కొట్టోడి దగ్గరికి అవసరానుగుణంగా వెళ్ళినట్టు దేవుని దగ్గరికి అవసరాల కొరకు రాకో. కారణం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో దేవుడు అన్నాడు, ఏమి తిందాం, ఏమి త్రాగుదాం, ఏమి ధరిద్దాం అని అన్యజనులు అడుగుతారు, నువ్వు వాటి గురించి ఆలోచించవలసిన అగత్యం. నువ్వు కన్నోడు నీకేమి ఇవ్వాలో అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేయ సామర్థ్యము కలిగిన దేవుడు.
ఈ పూట అంటున్న మాట ఏంటో తెలుసా? ఈయన అంటాడు, ఏ విధము చేతనైన మృతులలోంచి నాకు పునరుద్ధానం కావాలని క్రీస్తు మరణ అనుభవంలో సమాన అనుభవం. ఈ అనుభవాన్ని ఎవడని కోరతాడు? అసలు క్రైస్తవుడిగా నిన్ను దేవుడు ఎందుకు పిలిచాడో తెలుసా? లూకాసు వార్త 9:23 చెప్తాడు. లూకాసు వార్త 9:23 అంటాడు, ఆయన ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకోవడం అంటే ఏంటో తెలుసా? అనుకోవాలండి. తన్ను తాను ఉపేక్షించుకుంటే ఏమండి, వచ్చిన వెంటనే అమ్మగారు చూసి కుర్చీ వేయలేదనుకో, పిలిచింది వచ్చా, కుర్చీ వేయకుండా ఎక్కడో మూల కూర్చోబెట్టింది అనుకున్నామంటే నేను చచ్చానా అసలు? ఇంకా ఏమండి, ఈరోజు చాలామంది ఇంకా లోకానికి బతికే ఉన్నారు. చాలామంది లోకానికి చస్తే కానీ ఏసైకి పిల్లల కాలేవు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఏమండి, కుర్చీలు వేయాలి, సింహాసనం వేయాలి, లేకపోతే ప్రత్యేకంగా వాళ్ళ పేరెత్తి వందనాలు చెప్పాలి, లేకపోతే అయిపోయిందే. ఇది ఎక్కడ భక్తి జీవితం? ప్రభునందు ప్రియులరా, నా ప్రభు అంటాడు, నన్ను ఎవడైనా వెంబడించాలని కోరుకుంటే మొదట తన్ను తాను. అందుకే పౌలు అన్నాడు, నేను క్రీస్తుతో కూడా ఏమయ్యాను? నేను అనబడిన వాడు క్రీస్తుతో సిలువేయబడ్డాడు. పౌలా, గౌరవంగా మర్యాద ఎవడు నీకు ఇవ్వట్లేదయ్యా, అది ఎప్పుడో క్రీస్తు కొరకు విడిచిపెట్టేశాను రా అంటాడు ఆయన. తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతి దినం తన సిలువనెత్తుకోవాలి. ప్రతిరోజా? సంవత్సరానికి ఒకసారా? ప్రతిరోజు, ప్రతి దినం. సిలువ అంటే తెలుసా? 3 అనుభవాలు. సిలువ అనగా శ్రమ, సిలువ అనగా అవమానం, సిలువ అనగా మరణం. ప్రతిరోజు నువ్వు రెడీ అవ్వాల్సింది. కళ్ళు తెరిచావో పొద్దున్నే తెల్లారి, అయ్యా నీ నిమిత్తం నేను శ్రమలకు రెడీ, నీ నిమిత్తం నేను అవమానాలకు రెడీ, నీ నిమిత్తం నేను బాగా క్రీస్తులో బ్రతికి బాగా చచ్చిపోవడానికి నేను రెడీ. ఇదండి క్రైస్తవ్యం అంటే. కానీ ఈరోజు బతికాము అంటే, ప్రభువా నిన్నట్లాగే వాళ్ళు ఉండకూడదు నాయన, నిన్నటికంటే ఇవాళ. ఆయన అంటాడు, నీ మరణములో సమాన అనుభవం కలిగి ఉండుట ఎట్టిదో, క్రీస్తు శ్రమలలో పాలిభాగత్తుడవటం ఎట్టిదో. ఆయన శ్రమలలో పాలిభాగత్వాన్ని పౌలయ్య కోరుకుంటుంటే మనమేం కోరుకుంటున్నాం? ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఈ లోకాన్ని, లోక సంబంధమైనటువంటి వాటిని కోరుకుంటున్నాం దేవుని పిల్లలారా. ఈరోజు పంచపక్ష పర్వన్నాలు నీ టేబుల్ మీద ఉన్నాయి, తినేసావు. మళ్ళీ రేపు మరలా ఆరాటం వాటి కోసం. లోకము దాని ఆశ గతించును, దైవ చిత్తం. ఏంటా దైవ చిత్తం? మంచిగా తినొద్దని దేవుడు అండండి. నీకు ఏది ఆరోగ్యమో నీకు అది ఇవ్వడానికి తగినంత నీకు ఇస్తాడా ఆయన. 10 మంది ఉన్నారు బ్రదర్, 10 రూపాయలు ఏం సరిపోద్దంటే, ఓరి పెచ్చదానా, పెచ్చోడా, నీకు అర్థం కావాలరా, ఆ 10 రూపాయలు యథార్థంగా సంపాదిస్తే 10 మంది మీరు తినగా 11వ వాడికి పెట్టగలిగిన కృపనిస్తాడు మీకు ఆయన. ఆయనలో సమృద్ధి ఉంది. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే, పక్కోళ్ళని చూసే రకాలుగా బల్లల కింద చేతులు ఎట్టాలి, ఆడి నెత్తి మీద చేతులు ఎట్టాలి, ఆడు కొంప కూలిస్తే కానీ మన కొంప బాగుపడదు. ఇది మన దౌర్భాగ్యం. పేరుకు క్రైస్తవం. మళ్ళీ జాగ్రత్త ప్రభునందు ప్రియులరా. ఎవరు దేవునికి శత్రువులు? లోకాన్ని ప్రేమించేవారు, లోకంలో ఉన్న దాన్ని వెంటాడేవారు, లోకంలో ఉన్న దాని కొరకు పరుగులెత్తేవాడు దేవునికి శత్రువు. సర్వాధికారి అని దేవుని పాదాలు ఎత్తుతున్నావు, పరీక్షించుకో. ఇంకా లోకం కొరకు ఆరాట పడుతున్నావేమో. దేవుని దగ్గరికి ఉపవాసం, అయ్యా నా బెళ్ళపాడు ప్రాంతంలో చాలామందికి రక్షణ లేదు, యవన పిల్లలు అర్ధాంతరపు చావులకు గురవుతున్నారయ్యా, చంటి పిల్లలు వీధుల్లో లేకుండా నాయన మరుగైపోతున్నారయ్యా, వాళ్ళ కొరకు ప్రార్థించే వాళ్ళు ఉన్నావా? ఇలాంటి వాటి కోసం ఉపవాసం పెట్టం మనం. అమ్మగారి దగ్గరికి వచ్చి, అమ్మగారు నాకు చాలా కష్టంగా ఉందండి, ఉపవాస ప్రార్థన పెట్టండి. ఆ ఉపవాస ప్రార్థన పెట్టి ఎందుకు? తీసైనా ఆయన, తోసైనా ఆయన, తొక్కైనా ఆయన. ఏం చేయాలి? దేవుని దగ్గరికి వచ్చి, శ్రమల కోసం దేవుని దగ్గరికి వచ్చి, ప్రభా తీసైనా ఆయన, ఏం చేయాలి? తోసైనా ఆయన. ఇంకట్టిగా అరే సలహాలు నువ్వు ఇస్తావని నీకు ఆ శ్రమనిచ్చాడా? ఆ శ్రమ నుండి ఉండుట మనకు మేలు. ఆయన కార్యాలు బహు దొడ్డవి ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా. ఒకటి, నిన్ను విశ్వాసం నుండి లాగేసేది ఏంట్రా అంటే ఈ లోకపు స్నేహం. ఈ లోకం, ఒక ఆయన భలే పాట రాశాడు, ఈ లోకం అంతా మాయే అని తెలుసుకున్నాను. లోకం అంతా ఏమని తెలుసుకున్నాడంట? ఈ లోకం ఒక మాయన్ని నా సొంతం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ స్థితిలో దేవునితో ఆనందిస్తే భలే బాగుండు. మనం ఆయనలాగా పాడుకోవడానికి ప్రయత్నిస్తాం కానీ ఆయనలా బతకడానికి ఇష్టపడం. అది మన దౌర్భాగ్యం.
ప్రభునందు ప్రియులరా, సో మొదటి తలంపు ప్రభు అయిన దేవుడు అంటున్నాడు, మొదటి విశ్వాసం నుండి ఎవరు జారిపోతారు, ఎవరు పడిపోతారు, నిన్ను లాగేసే ప్రమాదం ఏంటంటే లోకం, లోకపు స్నేహాలు, లోకపు సహవాసాలు, సాంగత్యాలు. దేవుని నుంచి ఆయన ఎదుట నీకు, ఆయన ఎడల నీకున్న మొదటి ప్రేమ నుంచి లాగేస్తాయి. రెండవది, ఎవరు అంటే మొట్టమొదటి దేవునికి శత్రువులు అని చెప్పాను. ఎవరు దేవునికి శత్రువులు? లోకాన్ని ప్రేమించేవాళ్ళు. రెండో మాట కూడా ఎవరు దేవునికి శత్రువులు అంటే ఫిలిప్పు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, అనేకులు క్రీస్తుకు విరోధులుగా, శత్రువులుగా, క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుస్తున్నారు. అనేక పర్యాయాలు చెప్పాను. ఇప్పుడు నువ్వు ఏడ్చుచు, అమ్మ ఎంత కఠినమైన మాట వాడాడండి పౌలా, ఏంటయ్యా ఇంత కఠినమైన మాట వాడేవంటే, ఏడుస్తూ రొమ్ము కొట్టుకుంటూ అంటున్నాడు, వీరు క్రీస్తు శిలువకు శత్రువులయ్యా. వీళ్ళని ఎన్నో మార్లు మందలించాను, ఎన్నో మార్లు వారించాను, అయినా ఏంటయ్యా వాళ్ళు దేవునికి ఏ రకంగా వాళ్ళు శత్రువులు అంటే అంటాడు, వారి కడుపే. అంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళు స్వార్థప్రియులు. నేను నా ఇంటోళ్ళు బాగుంటే, బెల్లపాడులో ఎవడేమైపోయినా నాకు అనవసరం, నేను బాగున్నా నా ఇంటోళ్ళు బాగున్నారు, గుడివాడలో మా వాళ్ళు బాగున్నారు చాలు. ఏమండి, నేను బాగుండడానికి ఎదుటోడు కొంప కూల్చేసినా పర్లా, నా ఇల్లు మాత్రం. మీకు అర్థమవుతుందా చెప్పే మాట? అసలు క్రైస్తవుడు అంటే ఎదుటోడు కోసం బ్రతికేవాడు క్రైస్తవుడు. ఆమేన్. ఎదుటివాడి క్షేమాన్ని కోరేవాడు క్రైస్తవుడు. సూటిగా ఓ ప్రశ్న అడగనా? మీ స్నేహితులు, మీ బంధువులు ఇంకా యేసుని ఎరగని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏదో మొక్కుకుని ఏదో గుడికి వెళ్తున్నారు. వాళ్ళు వెళ్తున్నారని తెలిసి నువ్వు వెళ్ళి, వదినా మా అబ్బాయి బీటెక్ అయిపోయింది కానీ వదిన ఉద్యోగం లేదు, నువ్వు వెళ్తున్నావు కదా మొక్కుకునిరా అంటావా? ఎప్పుడైనా అడిగారా మీరు? ఎవరన్నా వెళ్ళి ఏమండి అడిగారా? ఎవరిన తమ్ముళ్ళు కానీ ఎవరిని అడిగారు ఎప్పుడైనా? మనల్ని మన ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి, వదినా చర్చికి వెళ్తున్నావు కదా, పిల్లకి సంబంధాలు చూస్తున్నావు, మంచి సంబంధం కుదిరేటట్టు యేసుకి ప్రార్థన చేయవా? ఆలోచించారు మీరు? దాన్ని పాపం వాళ్ళు ఎలా సరిపెట్టుకుంటారంటే, మేము అందరినీ ప్రార్థన చేయమని అడుగుతాం, మీరే మమ్మల్ని అడగరు. ఏమండి, కానీ నీకు నాకు అర్థం కావాల్సింది ఏంటంటే, మనం ఆరాధించేవాడు సజీవుడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము వెంబడిస్తున్నవాడు జీవము గల దేవుడు, ఆయన ప్రార్థన ఆలకించువాడు. కనుక నీకు అర్థం కావాల్సిన ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే, రెండవ మాట, క్రైస్తవుడు అంటే స్వార్థపరుడు కాదు. కానీ ఈరోజు అసలు క్రైస్తవ్యం అంటే సత్యం ఏంటో తెలుసా? క్రైస్తవ్యం అంటే దోచివేయబడమే క్రైస్తవ్యం. ఉన్నదంతా జనములకు పెట్టడమే క్రైస్తవ్యం. ఈరోజు దోచుకో దాచుకో, ఇది క్రైస్తవ్యం. ఒకప్పుడు నా చిన్నప్పుడు, ఏమండి అమ్మగారి చిన్న ప్రాయంలో అప్పటి భక్తి జీవితాన్ని మనం ఆలోచిస్తే, అప్పటోళ్ళు ఆర్థికంగా, ఇదివరకటి క్రైస్తవులు ఆర్థికంగా దరిద్రులు, ఆధ్యాత్మికంగా ఐశ్వర్యవంతులు. కానీ ఈరోజు క్రైస్తవ్యం ఆర్థికంగా ఐశ్వర్యవంతులు, ఆధ్యాత్మికంగా అష్టదరిద్రులు. కార్లు లేనోడు క్రైస్తవుల్లో లేడు. చాలామంది కార్లు ఉన్నాయి, మేడల మిద్దెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఏమి లేదో తెలుసా వాళ్ళలో? ఆధ్యాత్మిక, దేవుని యందలి భయం లేదు, దేవుని యందలి స్థిర చిత్తము, స్థిర విశ్వాసము లేదు. ప్రభునందు ప్రియులారా, కలిగి ఉన్న దాన్ని బట్టి, అహం కలిగి ఉన్న స్థితిని బట్టి ఏమన్నా జరిగితే, మనోడున్నాడుగా ఫోన్ కొట్టి అర్జెంటుగా, మనుషులతో పని అయిపోద్ది అనుకుంటున్నారు. కార్యమును నెరవేర్చువాడు నజరేయుడైన యేసుక్రీస్తుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే 40 ఏళ్ళు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన రాజైన దావీదే అన్నాడు, నరుల నమ్ముట కంటే నిజముగా నీదు శరణన్ను దేవా, రాజులను ధర నమ్ముట కంటే రాజరాజవు నాకాశ్రయము, రాజులను ధర నమ్ముట కంటే రాజరాజవు నాకాశ్రయము, రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే, పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు, పరము చేర్చే పథము నీవే,
పద సేవ జీవదాయక చేయుట మేలు, సాటి లేని దేవుడ నీవే నాదు కోట. హల్లెలూయా. నరుల నమ్ముట కంటే ఆయనను ఆశ్రయించుట. క్రైస్తవ సహోదరి సహోదరుడా, క్రీస్తునందు విమోచించిన తర్వాత ప్రతి నిమిషం ప్రతి క్షణం నువ్వు బ్రతకవలసింది నీ ఇరుగు పొరుగు వారి రక్షణ కొరకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రభు అయిన దేవుడు అన్నాడు, నిన్ను వలే, నోరు తెరవండి అందరూ, నిన్ను వలే. నీకంటే నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోవడానికంటే ఎక్కువగా ఎవరి కోసం చేయాలి? వారి కోసం. మీరు అడగొచ్చు, అన్న అందరి కోసం చేస్తే నా కొరకు ఎవడు చేస్తాడరా? పేతురు 1 పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాడు, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు. అంటే ఆయన మీ మీద లక్ష్యం ఉంచాడు. నువ్వందరి కొరకు చెయ్యి, నిన్ను ఎత్తి పట్టే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేకుల కొరకు నువ్వు మొర పెడితే ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి నీకై విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్త ఆయన. ఎంత మంచి దేవుడు ఆయన. క్రైస్తవుడు అంటే ప్రపంచం కొరకు ప్రార్థించేవాడు. లోకానికి చాలామందికి అర్థమై క్రైస్తవుల్ని కదపడానికి ఇష్టపడరు. కారణం క్రైస్తవుడు మౌనం అయిపోతే ప్రపంచం నాశనం అయిపోద్ది. ప్రభునందు ప్రియులారా, అతిశయంగా చెప్పట్లేదండి, ఇది వాక్యానుసారమైన మాట. కారణం క్షేమాన్ని కోరి ప్రార్థించేవాడు క్రైస్తవుడు. ఈరోజు మనం ప్రశాంతంగా ఇక్కడ కూర్చుని ఎలా ఆరాధిస్తున్నామంటే మన భక్తి కాదు, మన పూర్వీకులు మోకాళ్లకు చెప్పిన పని, ప్రభు అయిన దేవుని ఎదుట ఇచ్చిన అర్పణ. దేవుని ఎదుట వారి హృదయాలను కుమ్మరించుకోగా వారిని ప్రేమించి ప్రభుని దేవుడు మనకు సమాధాన స్థితిలో ఆరాధించుకోవడానికి అవకాశం ఇచ్చాడు. రేపు మీ పిల్లలు ఆరాధించాలంటే మన మోకాళ్లకు పని చెప్పగలగాలి, ప్రభువుకు మహిమ చెల్లించగలగాలి. మన పిల్లలు క్షేమంగా దేవుడిని ఆరాధించగలిగిన కృపనిస్తాడు జోము కలిగిన దేవుడు. ప్రభునందు ప్రియులారు, ఇవాళ మన పరిస్థితులు ఎట్లా ఉన్నావో తెలుసా? హిజ్కియా లాగా అయిపోయాం. శ్రమ. దేవుడు అన్నాడు, హిజ్కియా నేను నీకు 15 ఏళ్ళు ఆయుష్ ఇస్తే, శత్రువు వస్తే నీ రాజ్యపు ఖజానా అంతా వాడికి చూపిస్తావా? నువ్వు ఉండగానే మొత్తం అంతా లూటి చేస్తారంటే నేను ఉండగా వద్దులే ప్రభా, నా పిల్లల తరములో మొత్తం నాశనం అయిపోయినా పర్లేదు అన్నాడు. ఈరోజు మనం కూడా ఎలా బ్రతుకుతామో తెలుసా? హిజ్కియా లాగా బ్రతికేసే బ్రతుకులు చాలా మందిలో ఉన్నాయి. నేను చచ్చిపోయిన తర్వాత ఏమైపోతే ఎవడు నాకేంటి అన్నట్టు బ్రతుకుతున్నావు. నీ తర్వాత నీ పిల్లలు సమాధానార్థమై మోకాళ్ళు నీ ప్రభు దగ్గరకు రావాలి. ఇది అబ్రహామునందు ప్రభు అయిన దేవుడు చూచిన గొప్ప మనస్సు. ఆ మనస్సు మనలో కలిగి ఉండాలి. ఆమేన్. ఆయన అంటాడు, క్రైస్తవుడు నిస్వార్థపరుడై ఉండాలి. ఎవరు దేవునికి శత్రువులు అంటే స్వార్థపరులు దేవునికి శత్రువులు. అందుకే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. ఫిలిప్పీ పత్రిక 2:4. నేను ముగించేస్తాను ఒక్క 5 నిమిషాలు. మీలో ప్రతివాడు తన సొంత పనులు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడాలి. అదిగోండి, ఈ మనస్సు ఎవరిదంట? యేసయ్యకు కలిగిన మనస్సు. మనం ఎవరి పిల్లలని చెప్పుకుంటాం? క్రీస్తు పిల్లలమని చెప్పుకుంటాం. ఏది పోలిక? ఏది ఆ స్వరూప్యం? క్రీస్తు పోలిక కలిగిన వారమైతే ఆయన ఇతరుల కొరకు తన్ను తాను ప్రాణార్పణంగా అర్పించుకున్న దేవుడు ఆయన. మీలో మీ సొంత కార్యములు మాత్రమే కాక, ఏమండి, లోకానికి నువ్వు క్రైస్తవునికి మరొక గంభీరమైన వ్యత్యాసం చెప్పనా? లోకస్తులకు దేవుడు సొమ్మిస్తే వాళ్ళు ఆస్తులను పెంచుకుంటారు. క్రైస్తవుడికి దేవుడు సొమ్మిస్తే నువ్వు ఆస్తు పెంచుకున్నా, ఉదాహరణకి ఇలా అంటాను, నువ్వు దేవుడికి ఇచ్చిన స్థితిని బట్టి 2 మెడలేసావు. మెడలేసి ఖాళీగా ఉంచొద్దు. నీ ఎదుట దీన స్థితిలో ఉన్నవాళ్ళు ఉన్నారు, పెద్దగా అద్దె కట్టుకోలేని బలహీనులైన వాళ్ళు ఉన్నారు, కానీ విశ్వాసం ముందు ప్రభుత్వ సహవాసం కలిగిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకేమో మనం అట్లాంటి వాళ్ళకేమో వాళ్ళు ఎంత ఇస్తారండి అద్దెలు? ఇది 7,000 వాళ్ళు ఇస్తారా? కనీసం 1,500 కూడా ఎవరు వాళ్ళకి ఇవ్వు. బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. ఎవరికి అప్పిస్తున్నావు నువ్వు? మీకు తెలియక కాదు, బెలపాడులో ఉన్న మీకు తెలియక వాక్యం ఏమండి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే దేవుడికి అప్పివ్వడం మనకు చేత అవ్వదు. అది మన బలహీనత. బీదలను కనికరించేవాడు ఎవరికి అప్పిస్తాడంట? అప్పిస్తే వడ్డీతో సహా నీకు ఇవ్వగలిగిన దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. కలిగిన దానిలో పట్టాడు పక్కోడికి పెట్టు. బుద్ధిహీనమైనటువంటి కార్యం ఏంటో చెప్పనా? ఎదురొకటి రోజున నయమండి,
తల్లులు ఏమంటే చిన్న ప్రాయంలో, తండ్రి గారి చిన్న ప్రాయంలో తలలేరిసిన తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. మీ చిన్న ప్రాయంలో మనం పల్లెటూరులో బ్రతికేటప్పుడు ఏమండి మిట్ట మధ్యాహ్నం వేళ 12కో 12:30కో ఎవడ వెళ్తున్నాడు అనుకోండి, ఒరే సూరిబాబు ఎక్కడికి వెళ్తున్నావురా అంటే, ఏమి లేదే పిన్ని గుడివాడెళ్ళి వస్తున్నానంటే, ఎవరే ఎండలో పడి వెళ్తున్నావురా, భోజనం చేసావా అని అడుగుద్ది. లేదు పిన్ని వెళ్ళిపోతున్నానుగా అంటే, 2 అడుగులు వేస్తే వాడు ఇల్లే, మన ఇంటి నుంచి 2 వెళ్ళేవాడిది. వెళ్తుంటే పిన్ని అడితే, లేదు రారా బాబాయ్ భోజనం దగ్గర కూర్చున్నాడు, వచ్చి కాళ్ళు కడుక్కుంటే, లేదు లేపినంటే కాళ్ళు ఎరక్కొడతాను కదవా రా అనగానే వచ్చి తినేవాళ్ళు. ఈ రోజుల్లో కూడా పిలుస్తాం, ఒరే సూరిబాబా ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, గుడివాడ నుంచి వస్తున్నాను పిన్ని, ఊర్లో 12 వచ్చానంటే, ఒరి ఎండాళ్ళు వస్తున్నావురా, భోజనం చేసావంటే, చేయలేదు పిన్నాడు, తొందరగా వెళ్ళు ఆయన. గమనించారా మీరు? ఒకప్పుడు కడుపులో తీసి పెట్టారు దేవుని పిల్లలారా. ఒకప్పుడు పని చేసుకోవడానికి లేదంటే ఏమంటే ఆసాములు పిలిచి, ఒరే ఆ మూల నా అరెకరం పండకుండా ఉందిరా, దాన్ని వదిలేసాను, కాస్త పండించుకో, నువ్వే కావాల్సింది నేను నీకు ఇస్తా, పండించుకో, నాకు రూపాయి ఇవ్వకనేవాళ్ళు. ఈరోజా ఏమండి ఇల్లు లేక చెట్ల కింద బతుకుతుంటే, పోలే ఖాళీ స్థలం ఉందిరా కాస్తంత వేసుకో అనడానికి లేదు. కారణం కాస్తంత గుడిసేసుకుని ఉండరా అంటే, రేపు ఆ గుడిసె నాదంటాడు. ఇవాళ మానవ నైజం ఏమండి మంచికి పోతుంటే ఏమి ఎదురవుతుంది? అయినా ప్రభు అయిన దేవుడు అంటే ఏమంటాడో తెలుసా? మేలు చేసి శ్రమను అనుభవించడానికే మీరు పిలువబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు మేలు చేసి నువ్వేం చేసావు నాకు అన్నావా? దేవుడు నీ యందున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, క్రైస్తవుడు స్వార్థపరుడు కాకూడదురా. నీకు దేవుడిచ్చాడు అంటే 10 మందికి ఇవ్వడానికి. నేను ఈస్ట్ వెస్ట్ గోదావరిలో చాలా ప్రాంతానికి ప్రభు అయిన దేవుని మాటను అందించడానికి వెళ్తాను. అక్కడ చూస్తా సన్సైడ్ల మీద, ఎలుసుల మీద ఏమండి నీట్గా తోమేసుకుని ఎత్తడి బిందులు, రాగి చెంబులు, రాగిన్లు, సెట్లు అన్నీ పెట్టుకుంటారు. కళ్ళ ఎదుటేమో కూడొండుకోవడానికి ఏమండి దాకా నానా సొట్లబడి పాపం పొలాల పొయ్యి మీద పెట్టుకుంటే వాళ్ళంక చూసి అర్ర అంటారు తప్ప, అక్కడున్న ఒక దాకానే తీసి ఎత్తారు. వీళ్ళు చచ్చిపోయాక వాళ్ళ పిల్లలు కూడా తోమి, వాళ్ళ పిల్లలు తోమి, ఇంతే. రేపు ప్రతి దానికి లెక్కడికి తోలొల్చేస్తాడు ఆయన. జాగ్రత్త ప్రభునందు ప్రియులారా. నీకు ఏదైనా ఇచ్చాడా? అవసరం ఉన్నంత వరకు వాడుకో, లేనిది మిగిలిన వాళ్ళ అవసరాన్ని కొరకు ఇవ్వాలి. అది క్రైస్తవ్యం అంటే. మరి ఎక్కువగా మాట్లాడను, మరొక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఎవరు దేవునికి శత్రువులు అంటే, ఒకటి లోకాన్ని స్నేహించేవారు, లోకంలో ఉన్న వాటి వైపు పరుగులెత్తేవారు దేవునికి శత్రువులు. వారు విశ్వాసం నుంచి జారిపోయిన వారు. ఆ స్థితిలో నువ్వు ఉన్నావు, గుర్తించి దేవుని దగ్గర నా పాపాన్ని క్షమించయ్యా, నా చేతిని పట్టుకొని అప్పగించగలిగితే మరల నీ పునఃస్థితినిస్తాడు. రెండవది ప్రభునందు ప్రియులరా, స్వార్థం. దీనికి మనలో ఎవ్వరూ అతీతులు కాదు. ఏమంటే మనవారైతే ఒక రూలు, పక్కోడైతే మన ఇంటోళ్ళేగా, మా అమ్మాయేగా. నువ్వు ఎంత స్వార్థపరురాలు అంటే, నీ ఇంట్లో 4 రోజుల నుండి వెళ్ళిపోయి నీ కూతురు నిన్నేమన్నా భరిస్తావు కానీ, జీవితకాలం తల్లిదండ్రులు వదిలేసి నీతో బతకడానికి వచ్చినటువంటి కోడలు ఒక్క మాట అంటే మాత్రం ఇది ఎప్పుడు చచ్చిపోద్దా, నా కొడుకు ఇంకోళ్ళని చేద్దామనే అత్తులుంటే, మరి కొంతమంది కోడలు ఎట్టంటే వాళ్ళు తెలుసు, లేయమ్మా పిల్లపాళ్ళు అందరూ ముసలు చచ్చిపోతున్నారు, అత్త చచ్చిపోవట్లేదు, ప్రార్థన చేయలేదమ్మా. ఎవరి కోసం? ఆ ముసలు చచ్చిపోవాలండి. చూడండి ఎంత దౌర్భాగ్యమో ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా. ఆలోచిస్తున్నావా? సర్వాధికారి అయినటువంటి దేవుడు ఎందుకు అలాంటి కోడలు నీకు ఇచ్చాడో తెలుసా? ఆయన ప్రేమ నీలో తాను చూడాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తుని కలిగి ఉండి బ్రతకాలి ప్రభునందు ప్రియులారా. మనం చివరి మాట, ఎవరు విశ్వాసం నుంచి జారిపోతారు? అదే తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ధనాశ సమస్త కీడులకు మూలము. చదవండి ఆ మాట. తిమోతి మొదటి పత్రిక 6:10. ధన ఆపేక్ష సమస్త కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి ఎక్కడి నుంచి? విశ్వాసము నుండి జారిపోయి నానా బాధలతో తమను తామే, అంటే సూయిసైడ్, ఆత్మహత్యలు చేసుకున్నారంట. ధనాపేక్ష చివరికి ఎక్కడికి తీసుకెళ్తుంది? ఆత్మహత్యలకు తీసుకెళ్తుంది. ధనాపేక్ష. గుడివాడ ప్రాంతంలో మీకు తెలిసిన వాళ్ళు చాలామంది యవనస్తులు క్రికెట్ బెట్టింగులకు పోయి లక్షలు తల్లిదండ్రులకు తెలియకుండా పోగొట్టుకుని ఎక్కడ అడుగటానికి వస్తే పరువు పోద్దు అని ఇళ్లలో ఊరేసుకుని చచ్చిపోయిన ఎవరి పిల్లలు నాకు తెలుసు ప్రభునందు ప్రియులారా. భర్త దూరదేశంలో ఉండి పనిచేసి డబ్బులు పంపిస్తే విచ్చలవిడితనానికి భార్య వాడేసి, భర్త వస్తున్నాడని తెలిసి భర్త ఎక్కడ అడుగుతాడో అని దూకి చచ్చిపోయిన స్త్రీలు కొందరైతే, విషం తాగి చచ్చిపోయిన మరి కొంతమంది అయితే
భర్త వచ్చి నిలదీసి అడిగితే భర్త అడిగాడైన కోపంతో ఉరేసుకుని చచ్చిపోయిన వాళ్ళు బోళంతమంది. ధన ఆపేక్ష సమస్త కీడులకు. క్రైస్తవ్యంలోనికే వద్దాం ప్రభునందు ప్రియులారా. నీకు కావాల్సింది ఆయన తన సమృద్ధిలో నుండి ఇచ్చే దేవుడు. కానీ ఓ మంచి మాట ఈ పూట మీతో చెప్పనా, నా ప్రభువు వినండి, నీ అవసరాన్ని తీరుస్తాడు, నీ ఆడంబరాలను తీర్చడు. ఆమేన్. నా ప్రభువు నీ అవసరాలు తీరుస్తాడు. ఏం తీర్చడు? భర్త అవసరాలను తీర్చినప్పుడు నువ్వు సంతోషిస్తే భర్త నీ యందు ఆనందిస్తాడు. కానీ ఆడంబరాల కోసం వాడిని హింసిస్తే అడ్డదారులు తొక్కుతాడు నీ భర్త. మెట్టుకు భర్తనే కోల్పోయే దౌర్భాగ్య స్థితిలో మిగిలిపోతారు ప్రభునందు ప్రియులారా. ధనాపేక్ష సమస్త కీడులకు. అనేకులు దానికి పోయి అన్నతమ్ములు అక్క చెల్లెళ్ళని కూడా లేకుండా పగాళ్ల కంటే అనిమికిలిగా తయారైన దౌర్భాగ్యులు భూమి మీద బోళ్ళంతమంది ఉన్నారు. క్రైస్తవ్యములోనే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మచ్చుకు ఒక వ్యక్తిని మీకు చూపించిన, అతడు అపోస్తలత్వాన్ని కోల్పోయాడు. అతని పేరు ఇస్కరియోతు. అపోస్తలుల కార్యం 1:25 ప్రభువైన దేవుడు చెప్తాడు, అపోస్తలత్వాన్ని కోల్పోయాడు. ఎంత గొప్ప భాగ్యం అండి అది. దేవునితో ఉండి అపోస్తలత్వం, రేపు న్యాయపీఠం మీద ఆయన కూర్చున్నప్పుడు 12 సింహాసనాల మీద ఈ 12 మంది కూర్చుంటారు. ఆ భాగ్యాన్ని కోల్పోయాడు. కారణం 39 వెండి నాణ్యాలకు ఆశపడ్డాడు. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 15లో చూస్తే బేరు కుమారుడైన బిలాము నడిచిన మార్గం. బిలాము బాలాకు అనేటువంటి రాజు అన్నాడు, నీకు అందనాలను ఇస్తాను, నీకు ఐశ్వర్యం ఇస్తాను, ఇశ్రాయేలులైన దేవుని ప్రజలను నువ్వేం చేయాలి? శపించు అన్నాడు. దేవుడు హెచ్చరిక చేశాడు, అయినా మాట వినకుండా శపించడానికి వెళ్ళాడు. ఆశ్చర్యం చెప్పనా, గాడిదకు నోరిచ్చి కూర్చున్న వాడితో మాట్లాడింపు చేశాడు. అనకూడదు కానీ ప్రవక్త అయిపోయాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ధనాశ దైవత్వాన్ని నుంచి, దేవుని ఎన్నిక నుంచి అట్టడుకు దిగజారిపోయే స్థితిలోనికి తీసుకొచ్చింది. నీ ఆరంభము కంటే నీ అంతం. అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు, ముగిస్తున్నాను రా. తల్లిని ప్రేరేపించి కూడికల వెనక దేవుని ఉద్దేశం నిన్ను తనతో సింహాసనం మీద చూడాలని. ఆమెన్. మనలను విమోచించినోడు ఏ నీతి అనే భాగ్యమనిచ్చాడో ఆ భాగ్యానికి ఆధారం విశ్వాసం. ఆ విశ్వాసాన్ని ఆయన వచ్చే వరకు నువ్వు కాపాడుకుంటేనంట నీకు బహుమానం ఇస్తాడు. ఏంటో తెలుసా బహుమానం? తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. తిమోతి 2వ పత్రిక 4:7. మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించను, విశ్వాసమును కాపాడుకున్నాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అని దేవుడు నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు ప్రతి వారికిని. ఆమేన్. ఇది బహుమానం. ఏంటా బహుమానం అంటే నీతి కిరీటం. ఆ కిరీటం ఉంటే 1000 ఏండ్ల పాలనలో ఏలికగా దేవుడు అవకాశం ఇస్తాడు. అది దేవుడు మనకిచ్చే బహుమానం. భాగ్యము, నీతి అనే గొప్ప కృపనిచ్చాడు విశ్వాసము ద్వారా. భాగ్యం కలిగిన నీకు బాధ్యత ఇచ్చాడు. ఏ విశ్వాసము నీకు నీతి అనే భాగ్యాన్ని సంపాదించి పెట్టిందో ఆ విశ్వాసాన్ని నేను వచ్చే వరకు, నీవు భూమిని విడిచిపెట్టు వరకు జాగ్రత్తగా కాపాడుకోకూడక. ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే కర్త అయిన నా వైపే చూస్తూ, కుడికైనను ఎడమకైనను తొట్టెలక నా వైపు చూచిన ఎడల నీ పోరాటంలో, నీ పందెమందు విశ్వాసాన్ని కాపాడుకుంటూ, ఏమరపాటుగా లేక విశ్వాసాన్ని కాపాడుకుంటూ జయిస్తావు. తద్వారా పౌలుకిచ్చిన ఆ నీతి కిరీటం మీకును ఇస్తానన్నాడు. ఆ కిరీటాన్ని పొందుకోవడానికి ప్రభు అయిన దేవుడు ఈ పూట మనల్ని పిలుస్తుండగా, నీ భాగ్యం నీతిమత్వపు కృప, నీ బాధ్యత విశ్వాసాన్ని కొనసాగించడం. నీతిమంతుడు దేన్ని బట్టి బ్రతుకుతాడు అంటే, నీలో నీతి బ్రతకాలంటే ఏ ఆహారం అవసరం? విశ్వాసం అనే దాన్ని నువ్వు అంతము వరకు చేపడితే, అంతము వరకు చేపట్టిన ఎడల క్రీస్తులో మనము పాలి భాగత్వము కలిగి ఉంటాం. అట్టి శాశ్వత కృప యేసుక్రీస్తు ప్రార్థనా మందిరంలో చేరిన మనెల్లరికను క్రీస్తునందలి కృప చేత అనుగ్రహించబడును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభునందు ప్రియులారా, విన్న మాటలను బట్టి ఒక్క నిమిషం నీ నోటి మాట నీ చెవికి వినబడే చిన్న ప్రార్థన చేస్తావా?